ఫిల్మ్ మేకింగ్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ డూ కదా. మరి సర్వైవల్ ఎట్లా? లైక్ సర్వైవల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే దాని ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ అది ఎన్ని తక్కువ రోజులు కావచ్చు, ఒక్కోసారి 2-3 రోజులే కావచ్చు. దానికి వచ్చే డబ్బుల్లో మేము కొంచెం వాడుకుంటాము బేసిక్గా. అదే నేనేం పెద్దగా బట్టలు కొన్ను, మా చెల్లి యూఎస్ నుంచి పంపిస్తూ ఉంటుంది అమ్మ వెళ్ళినప్పుడు. నేను రెంట్ కట్టక్కర్లేదు. సో ఇంట్లో వాళ్ళు నన్ను ఏం అడగరు. ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో నేను ఎవరికి ఏం చెప్పక్కర్లేదు, నా బేసిక్ ఖర్చులు నడిచిపోయినా చాలు. సో అది పెద్ద కష్టం అనిపించలేదు. ఓకే. అంటే బాగానే అడుక్కున్నానని చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాను. లాట్ ఆఫ్ మంచిగా. పీపుల్ హూ సపోర్టెడ్ మీ చేస్తున్నది చూసి. ఓకే. సరే, పర్సనల్ క్వశ్చన్స్ అడగాలనుకోలేదు. బట్ పెళ్ళెందుకు చేసుకోలేదు శశి? చాలా మందిని డిసప్పాయింట్ చేసినట్టున్నావు. అబ్బా అంతా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పెద్ద సినిమాల్లాగే ఒక నోన్ అంటే ఒక పర్సన్ ఒక్కటే కాదు కదా, జస్ట్ పెళ్ళి చాలా మారుతాయి లైఫ్లో. పెళ్ళి అంటే నాకు అది లేదు అనిపించింది. అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కానీ అనవసరంగా ఇంకొకరిని సఫర్ చేయటం ఎందుకు అంటే 26-27 దాకా కూడా ఉండేది, జరుగుతుందేమో. మేబీ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అవ్వదు అనుకున్నా. 30కి వచ్చేసరికి ఐఎమ్ క్లియర్, లేదు నాకు జస్ట్ సినిమాలు చేసుకుంటూ డబ్బులు వస్తే తిరుగుతూ ఐ వాంట్ టు ట్రావెల్. ఓకే. అంటే మరీ అదేంటి ప్యాషనేట్ ట్రావెలర్ ఏం కాదు. సిటీ నుంచి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళటం, కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చి సిటీకి వచ్చి సినిమాలు తీయటం, అలాంటి ఫ్రీడమ్ ఉన్న లైఫ్ అనుకున్నా. అందుకే పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఓకే. నువ్వు స్కూలింగ్ చేసినప్పుడు కానీ, తర్వాత నీ కొద్దో గొప్ప కాలేజ్ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్, అంటే సినిమాకి సంబంధం లేని ఫ్రెండ్స్, ఆర్ట్కి అసలు ఏ ఆర్ట్కి సంబంధం లేని ఫ్రెండ్స్, చిన్నప్పటి వాళ్ళు ఎప్పుడైనా నిన్ను కలిసినప్పుడు వాళ్ళు ఏమైనా లైక్ కలిసారా ఫస్ట్? నేను నా ఎడ్యుకేషన్ చాలా ప్లేసెస్ మారుతూ వచ్చింది. చాలా ఫస్ట్ 4th క్లాస్ వరకు గుంటకల్, ఇట్స్ అ టౌన్, ఒక రైల్వే జంక్షన్ ఆ టైంది. తర్వాత మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో శాంతినగర్ అనే ఊరు, అక్కడ 7th దాకా. ఓకే. 8th to 10th తిరుపతి. తర్వాత పాలిటెక్నిక్ చేసా, ఫైనల్ ఇయర్ డీటెయిన్ అయ్యి అది ఆగిపోయింది. ఎక్కడికక్కడ పాత ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇట్స్ రేర్. రీసెంట్గా నాకు నా 5th క్లాస్ ఫ్రెండ్ కలిసాడు. ఓకే. ఎట్లా దొరికిందో నంబరు. తను డబుల్ ఇంజన్ స్క్రీనింగ్కి వచ్చాడు. తను ఒక్కడే, తన ద్వారా ఇంకొక 2-3 టచ్లోకి వచ్చారు. నువ్వు అంటే తెలిసి అడిగినట్టు అనిపించింది నాకు. మొన్న లేదు. జస్ట్ వీక్ బ్యాక్ నా పాలిటెక్నిక్ ఫ్రెండ్స్ 40 మంది ఒక గ్రూప్, ఓకే. వాళ్ళ అందరూ టచ్లోకి వచ్చారనమాట. ఇప్పుడు నేను ఆ గ్రూప్లో ఉన్నా, ప్రస్తుతం వాళ్ళతో చాటింగే నడుస్తుంది. భరించగలుగుతున్నా అంటే అక్కడ నీకేం సఫోకేషన్ లేదా ఆ గ్రూప్లో? లేదు, నేనే సఫకేట్ చేస్తున్నా వాళ్ళని. అంటే అవునా? సడన్గా మాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడినట్టు. వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉండే పీపుల్, నేనేమో నా పాలిటెక్నిక్ డేస్ అంటే 28 years బ్యాక్ థింగ్స్ చెప్తున్నా. ఆ మాటలు ఎక్కువ మాట్లాడేస్తున్నా. బాగుందా? మనం బాగుంది. వాళ్ళంతా మ్యారేజ్ అయిపోయి లైక్ డిగ్రీలు చదువుతున్న పిల్లలు ఉన్న వాళ్ళు అనమాట కొంతమంది. అయితే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? అరే వీడేంట్రా ఇలా అయిపోయాడు అట్లా? లేదు, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నా పాలిటెక్నిక్ టైంలోనే ఎక్కువ తెలిసింది. ఇంకా నేను సినిమాల వైపు వెళ్తున్నాను అనేది 2-3 అయితే దే అప్రిషియేటెడ్. ఓకే శరత్ అంటారు నన్ను, శశి అనేది ఆ ఫ్రెండ్స్కి పిలవరు ఎవరు నన్ను. వీఆర్ హ్యాపీ, నువ్వు అనుకున్న పనే చేస్తున్నావు అన్న ఇదిలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నా కానీ చేయలేరు కాబట్టి. యా అదే వాళ్ళు అన్నది కూడా. అవంతి మాస్టర్ క్లాస్ పెట్టినారు కదా, దాని నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా పిల్లల నుంచి? అంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఆస్పిరెంట్స్. వచ్చింది. నేను కూడా వచ్చా. అయితే అవంతి మాస్టర్ క్లాస్ మొత్తంలో నాకు అంటే ఆఫ్ కోర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని పిలిచి ఆ క్రూతో మాట్లాడించి ఇంటరాక్షన్ సెషన్స్ అవన్నీ బాగున్నాయి. పీయూష్ మిశ్రా ఎపిసోడ్ మాత్రం చాలా బాగా అనిపించింది. బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి మీ వే ఆఫ్ లివింగ్ని మంచిగా అంటే ఇమడగలిగిండు. సో అది ఎందుకు వచ్చిండు ఆయన అసలు? అది శీష్ మహల్లో ఒకే ఒక్క పాట అనుకున్నాం. ఆ పాట కూడా ఈ ఎక్స్టింక్ట్ అయిపోతున్న సింగిల్ స్క్రీన్స్ మీద, అవన్నీ మల్టీప్లెక్స్లో అయిపోతున్నాయి కదా. అవును. మనది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ రిలేటెడ్ సినిమా. సో థియేటర్స్ మీద ఒక పాట అనుకున్నాం. అది హిందీ అయితే బాగుంటుంది అన్నాడు వివేక్. కానీ ఇక్కడ హిందీ రాసేవాళ్ళు ఎవరు అనుకుంటే అప్పుడే నాకు రాజీవ్ రవి అనే కెమెరామెన్ ద్వారా పీయూష్ మిశ్రాని పట్టుకోవచ్చు అని తెలిసింది. వివేక్ అన్నాడు పీయూష్ మిశ్రా లాంటి వాళ్ళు కావాల్సేసి అని. లాంటి వాళ్ళు ఎందుకు వివేక్, పీయూష్నే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం.
ఇంకోటి ముంబైలో ఏంటంటే మనకి ఇక్కడ చాలా కష్టం కానీ సెలబ్రిటీ ఫీలింగ్ అది ఉంటుంది కానీ ముంబైలో చాలామంది ఆ స్ట్రగుల్ అయ్యి ఇండీ ఫేజ్ని చూసి వస్తారు. సో అట్లా పీయూష్ చాలామంది అంటే అనురాగ్ కశ్యప్ ఆ బ్యాచ్ అందరితో పనిచేశాడు ఢిల్లీ నుంచి వచ్చినాక. వాళ్ళు చాలా సింపుల్గా తీసుకుంటారు. నేను ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ బోల్ అన్నాడు, చెప్పాను ఠీకే, దేంటి కాన్సెప్ట్ అంతా విన్నాడు. సార్ నేను ఎప్పుడు ఫైనాన్సెస్ మాట్లాడలేదు ఎవరితోనూ అంటే ఒక ఫిగర్ చెప్పాడు. అంటే నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే 11 రూపాయలు అడిగాడు. ఓకే. రాజీవ్ రవి చెప్పాడు కాబట్టి మీ ఫిలిం గురించి చాలా బాగా మాట్లాడాడు, నేనే రాసిస్తానని చెప్పి వచ్చి పాడాడు కూడా. ఆ ఒక్క పాట కాస్త ఆయన వచ్చినాక 2 days ఫ్రెండ్షిప్లో 3 పాటలు రాయించుకున్నాం, 2 పాడాడు. అండ్ వీ షాట్ ఎ స్మాల్ డాక్యుమెంటరీ విత్ హిమ్. వెరీ ఫ్రెండ్లీగా. అంటే అది ముంబైలో వెరీ నార్మల్ ఆ కల్చర్. లాస్ట్కి 11 రూపాయలు తీసుకున్నాడా? 11 రూపాయలే. 11 రూపాయలు కూడా మా ప్రొడ్యూసర్ ఒక చిన్న వెండి లాంటి బాక్స్లో ఒక 10 రూపాయల నాణ్యం ఒక పెట్టి అదొక గిఫ్ట్ లాగా. ఓకే. మీ సినిమాలలో కొన్ని మధ్య చాలా అడుగుంది మన సినిమా అంతా. ఓకే. మన సినిమాలలో మధ్య బ్లాక్ అండ్ వైట్ అనేది మంచిగా వస్తుంది, ఇట్లా వస్తుంది, ఉండాల్సినంతసేపు ఉండబుద్ధి అయినంతసేపు ఉంటుంది, ఆ తర్వాత వెళ్తుంది. లేకంటే మొత్తం బ్లాక్ అండ్ వైట్, లేదంటే ట్రైలరే బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఫిలిమ్సే ఉన్నాయి ఆఫ్ కోర్స్, కానీ తెలుగులో కొంచెం కష్టం కదా ఇప్పుడు చూడడం. అండ్ లైవ్స్ పెట్టినా అంతే. సో ఎందుకు ఈ బ్లాక్ అండ్ వైట్ అబ్సెషన్ ఎట్లా వచ్చింది? ఒకటి రోహిత్ నుంచి వచ్చింది. అది రోహిత్ చూసిన చాలా వరల్డ్ సినిమా, ఫ్రెంచ్ సినిమా ఏదన్నా కావచ్చు. అండ్ ఇండిపెండెంట్ సినిమాకి మేజర్గా ఇప్పుడు నువ్వు సెటప్ చేయలేవు ఏదనుకో, బ్లాక్ అండ్ వైట్ అనేది ఈజియెస్ట్ టెక్నిక్ ఎప్పుడు. ఇట్ విల్ అంటే అది ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. ఫస్ట్ ఏంటి ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది అన్న క్యూరియాసిటీ. అండ్ నీకు ఇప్పుడు ఈ గ్రీన్ ఉంది, ఇవన్నీ కొంచెం ఆడ్గా అనిపిస్తున్నాయి కలర్స్ అనుకుంటే అదొక రీజన్ బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళడానికి. అంటే కలర్స్ లేని ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. లైక్ ఇట్ ఓల్డ్ ఫీల్ ఇస్తాయి నీకు, పాత సినిమాల్లాగా, పాత ఇండిపెండెంట్ సినిమాల్లాగా. బ్లాక్ అండ్ వైట్ డేస్ అట్లా. ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఇష్టం బాగా బ్లాక్ అండ్ వైట్. అంటే నెక్స్ట్ ఒక ఫీచర్ ఫిలిం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్, అది కూడా బ్లాక్ అండ్ వైట్. అయితే ఎక్కడ వస్తుంది అంటే ఇంత మంచిగా ఫిలిం మేకింగ్ ఉంది, బాగా తీస్తున్నారు, టెక్నికల్గా కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఫిలిం మేకింగ్లో ఉన్న వాళ్ళు కూడా పెద్ద వాళ్ళకు కూడా లైక్ వీళ్ళ పైన ఉంటే బాగా ఇష్టమైన, మీ పైన ఉంటే బాగా ఇష్టమైన ఉంటుంది, లేకపోతే ఫుల్ ఆఫ్ జెలస్, లేదంటే కోపం, అంటే నెగటివ్గా ఒకటి ఉంటుంది. ఎందుకు అట్లా? అంటే మీరు ఆడియన్స్ దృష్టిలో పడుతున్నారో లేదో కానీ వాళ్ళ దృష్టిలో అయితే పడుతున్నారు. మావి ఎక్కువ ఫిలిం రిలేటెడ్ పీపుల్ కథలు ఉండటం, లైక్ నిరుద్యోగ నటులు, దెన్ స్టోరీ డిస్కషన్. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మా ఫిలిం మేకింగ్ అప్రోచ్ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఏదైనా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మా వర్క్స్ అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రతి ఫిలిం మేకర్కి ఒక పెద్ద తీయడం ఒక కోరిక ఉంటుంది, పెద్ద సినిమాకి వెళ్దామని. రియలిస్టిక్గా సినిమాలు తీయడం అనేది ప్రతి ఫిలిం మేకర్ కోరిక. ఇప్పుడు నువ్వు ఏ డైరెక్టర్ ఇంటర్వ్యూ విన్నా చాలా సహజంగా వచ్చింది అనేది వాడుతూ ఉంటారు. ఈవెన్ ఎంత కమర్షియల్ సినిమా అయినా టు గెట్ దట్ న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ లుక్, అది చాలామందికి చేయాలని ఉంటుంది. అది మేము ఎక్కువ చేయటం. అట్లా కొంతమంది డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ నోటీస్లోకి వెళ్ళింది అని వాళ్ళు కలిసి, అంటే మీరు చాలా ఇలా చేయడం చాలా కష్టం సార్, అసలు మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు మాకు అనిపిస్తుంది, బట్ మేము చేయలేము. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి కదా, వాళ్ళు పెట్టే బడ్జెట్స్ కానీ దానికి. అది ఇష్టం వాళ్ళు. అదేంటి కొత్తదనం, రెబలియస్ అనేది పెద్ద మాట, బట్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. వెన్ పాపులర్ అవ్వగలిగే పాసిబిలిటీస్, లేకపోతే మీరు ఆ 4 సినిమాలు తీసి షార్ట్ ఫిలిమ్స్ అవి చూపించుకునే సినిమాలు తెచ్చుకోవచ్చు కదా. అది మేము ప్రయత్నించలేదు ఇప్పుడు దాకా. దానివల్ల పీపుల్కి ఇష్టం. కానీ మా వాయిస్ అంటే మేము పెట్టే పోస్టులు కానీ, సినిమాల గురించి చేసే డిస్కషన్లు కానీ, వాటి వల్ల వీళ్ళు మరీ చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళని పట్టించుకో. అయితే కొంతమంది కూడా అన్నారు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ని ఆ ఫిలిమ్స్ని భరించడం కష్టం లే నార్మల్ ఆడియన్స్ అని అంటారు. ఎందుకు ఇట్లా? అట్లా అలవాటు పడిపోయినాం మనం ఒక కలర్ఫుల్ సినిమాకి. ఒక సినిమా టక్క 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 వెళ్ళిపోవాలి ఒకటి. అసలు మేము మేకప్ వాడం. ఏమన్నా అమ్మాయిలు వస్తే వాళ్ళకు కూడా నువ్వు చేసుకుంటానంటే చేసుకో అంటాం కానీ, సో వాళ్ళు ఓన్ మేకప్ చేసుకుంటారు. మాకు ఆ రియలిస్టిక్ ఫేస్లు అంటే ఇష్టం. బట్ మనకి సినిమా, ఫిలిం, షార్ట్ ఫిలిం అనేసరికి ఎనీథింగ్
అది వెరీ ఎంటర్టైనింగ్ ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ అందుకే షార్ట్ ఫిలిమ్స్ కూడా ఒక టైంలో అంటే ఇప్పటికీ వస్తాయి. ఆ తెలుగు సినిమా లవ్ స్టోరీస్ లాగే ఉంటాయి. ఓ స్లో మోషన్లో హీరోయిన్ ఎంట్రీ, లేకపోతే హీరో ఎంట్రీ బైక్ మీద ఇదంతా. దానివల్ల మాది చాలా కష్టం. కానీ నచ్చితే ఇంకంతే, దే విల్ గెట్ కనెక్టెడ్, ఇంక అన్నీ చూస్తారు మొత్తం. అయితే ఏమంటారు, ఇప్పుడు డబుల్ ఇంజన్ ఎట్లయినా రిలీజ్ అవుతుంది జాన్ 5th. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, అంత కలర్ఫుల్గా ఉండదు మాది అది ఇదని, కానీ డబుల్ ఇంజన్లో మంచి కలర్ అంటే నువ్వు అట్లా అన్నావు, కానీ మీ ఫిలిమ్స్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ విత్ తప్ప మిగతా అన్ని కూడా కలర్ఫుల్గానే ఉంటాయి. లైక్ ఒక లైఫ్ కనిపిస్తుంది సమ్వేర్, అది మనకి అటాచ్ అవుతుంది కదా. అంటే రియల్ లైఫ్ ఫ్రేమ్స్ నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు అందరూ మొబైల్స్తో ఫోటోలు తీస్తున్నారు కదా, ఫొటోస్ ఆర్ వీడియోస్. సో బేసిక్గా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి వాళ్ళకున్న రిసోర్సెస్లో వాళ్ళకు తెలిసిన లేకపోతే వాళ్ళకి బాగా నచ్చిన లొకేషన్లే, అంటే పర్టికులర్ కలర్ స్కీమ్ చేద్దాము అంత బడ్జెట్స్ ఉండవు. కాబట్టి ఆ ప్రాసెస్ మొదలైనాక మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం కదా, ఆ రియల్ కలర్స్ మీద ఒక అబ్సెషన్ వచ్చేసింది, ఆ ఫ్రేమ్స్ మీద. మేబీ నెక్స్ట్ బడ్జెట్ వస్తే మరీ అంత కలర్ఫుల్ అయితే చేయము, ఒక డీసెంట్ సెట్స్ అలాంటివి చూడొచ్చు మోస్ట్లీ. మన హైదరాబాద్లో ఆర్ మన తెలుగు 2 స్టేట్స్లో ఇండీ ఫిలిం మేకర్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు? చాలా మంది చేస్తున్నారు మరి, అంటే ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు మీరు తీసిన ఇండీ ఫిలిమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ప్యాటర్న్లో ఉంటే అంటే ఇవన్నీ చూస్తే సినిమా పైన బాగా ఉంది వీళ్ళకి గుజ్జు అనే ఒక ఫీల్ వస్తుంది. సో ఇట్లా ఎవరైనా వస్తున్నారు అంటే లైక్ వరల్డ్ క్లాస్ ఫిలిం మేకింగ్ కైండ్ ఆఫ్. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మా వర్క్స్ చూసి ఇన్స్పైర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే సమ్ నంబర్ 10-12 పీపుల్ కలిసి ఉంటారు మాకు ఇప్పటికీ. చాలా ఈజీ అనిపిస్తుంది మాది చూస్తే, ఇంతే కదా, చాలా రియలిస్టిక్ ఇలా కెమెరా పెట్టి తీసేయడం అని. కానీ అదే కష్టం, టు అచీవ్ దట్ సింప్లిసిటీ ఈజ్ రియల్లీ డిఫికల్ట్. అదర్వైజ్ ఇప్పుడు వాళ్ళకి చాలా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి, ఇంత ముందులాగా ఒక సినిమాకి జాయిన్ అయ్యి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసినాకే డైరెక్టర్ అవుతాం అనేది కాకుండా, వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేసి చాలా ఎర్లీగా డైరెక్టర్స్ అయిపోతున్నారు ఇప్పుడున్న ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. కానీ వాళ్ళు కమర్షియల్ దీంట్లోకి వెళ్ళడానికి ఇప్పుడు ఈజీగా ఉంది సిచ్యువేషన్. సో ఎక్కువ మంది వర్కింగ్ టువర్డ్స్ దట్. ఆ ప్రొడ్యూసర్ అటెన్షను ఎవరు ఏదన్నా రావాలి ఈ ఫిలిం ద్వారా మనకి. అది చాలామంది ఫెస్టివల్స్ కోసం తీసేవాళ్ళు ఉన్నారు. మేము చాలామంది మాకు ఫిల్మ్స్ పంపిస్తూ ఉంటారు, చూస్తాము, బాగుంటున్నాయి. దెర్ ఆర్ రియల్లీ గుడ్ ఫిలిమ్స్. ఇంకా బ్యాడ్ ఫిలిమ్స్ అనేవి చాలా ఉంటాయి, అది మొదలుపెట్టిన నిమిషానికే అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ అండ్ ఫస్ట్ 20 సెకండ్లో అర్థమవుతుంది నీకు సినిమా. సంథింగ్ హోల్డ్స్ యూ, ఓ ఏదో ఉంది దీంట్లో చూద్దాం. ఓకే, అయితే సింక్ సౌండ్ తోటే తీస్తారు ఎప్పుడు, ఎందుకు డబ్బింగ్ పైన డబ్బులు పెట్టలేక బోర్ అనా లేకపోతే ఏంటి? బట్ సింక్ సౌండ్ ఆల్సో ఎక్స్పెన్సివ్. సింక్ సౌండే ఎక్స్పెన్సివ్, మరి ఎందుకు? అదొక టెక్నిక్ ఫిల్మ్ మేకింగ్లో. మేము శీష్ మహల్తోనే మొదలు పెట్టాం. 27 రోజుల్లో 5 రోజులు మాత్రమే సింక్ చేయగలిగాం. ఫస్ట్ ఫిల్మ్ అవడం ఒకటి, చాలా అంటే అంత ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. లైక్ 2 ఇన్నోవాల్లో తిరుగుతూ ఈ లొకేషన్లో చేద్దాం అండ్ సింక్ సౌండ్కి కొంచెం మరీ రోడ్ల మీద కష్టం అవుతుంది. ఒకటి అట్రాక్టింగ్ క్రౌడ్. ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మాకు ఇంకా అప్పటికి అలవాటు అవ్వలేదు ఆ టెక్నిక్స్. తర్వాత సింక్ సౌండ్కి అలవాటు పడితే నువ్వు డబ్బింగ్ చేయాలనిపించదు. ఎందుకంటే సింక్ సౌండ్ ఈజ్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇలాంటి సీన్ తీసి మన ఇద్దరం మళ్ళీ డబ్బింగ్ చెప్పామనుకో, ఈ ఇంపాక్ట్ రాదు. ఈ రియలిస్టిక్ లేకపోతే సేమ్ విత్ ఫిక్షన్లో అక్కడ అంటే నువ్వు ఆల్మోస్ట్ కాదు, నువ్వు ఫైనల్ చూస్తున్నావు. డబ్బింగ్లో ఎట్లుంటుంది, ఒకవేళ ఒక యాక్టర్కి డబ్బింగ్ కూడా రాకపోవచ్చు, వేరే వాళ్ళతో చెప్పిస్తాం. సో తీసేటప్పుడు యు ఆర్ నాట్ సీయింగ్ ఫైనల్ పిక్చర్. చాలా ఉంటుంది అది డబ్బింగ్లో ఇంప్రూవ్ చేద్దాం, ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ సరిగ్గా రాకపోయినా పర్లేదు, లేకపోతే నాన్ తెలుగు అంటే హీరోయిన్స్ కూడా చేయటం, అది చాలా కష్టం అనిపిస్తుంది మాకు. అంటే ఒక భాష రాని అమ్మాయో లేకపోతే ఒక విలనో లేకపోతే ఎవరైనా అలాంటి వాళ్ళని తీసుకుని, ఇప్పుడు పీయూష్ మిశ్రాని పెట్టి చేస్తే మేము మాకు పరిచయం ఉన్నా కూడా హిందీ క్యారెక్టర్ ఇస్తాం, పీయూష్తో తెలుగు మాట్లాడించి అంత కష్టపడం. సో అదొక ఎడిక్షన్ మ్యాన్. సింక్ సౌండ్కి నువ్వు కనుక అలవాటు పడితే డబ్ చేయలేవు అసలు. అది నాకు రోహిత్, నేను రెగ్యులర్ సినిమాని చూసి పెరిగిన వాడిని కాబట్టి రెగ్యులర్ సినిమా ప్రాసెస్ని, నాకు మొత్తం ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఫస్ట్లో. నేను డబ్బింగ్ చేయించా కొన్ని, మేము చేసిన యాడ్స్కి కానీ దానికి.
అది రోహిత్ నాకు సింక్ సౌండ్లోకి తీసుకొచ్చింది రోహిత్. ఏది చేసినా సింక్ సౌండే చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ అయినా ఏది చేసినా సింక్ ఉంది సౌండే. ఒకటి డబ్బింగ్ స్టైల్‌లో చెయ్యాలి. ఒకసారి అలా ట్రై చేద్దాం అని చెప్పి ఐడియా అయితే ఉంది. జనరల్‌గా జనాలంతా ఒకసారి సింక్‌లో ట్రై చేద్దాం అన్నట్టు మీరు రివర్స్. యాహ్! బట్ సింక్ సౌండ్‌లో చాలా ఇబ్బంది గదా! లైక్ అవుట్‌డోర్ షూట్స్ అయితే అప్పుడు కూడా మీరు ఇదే మేనేజ్ చేస్తారా? యాహ్! అలవాటయిపోయింది ఇప్పుడు. ఓకే. అంటే వీలైనంత క్వైట్ లొకేషన్ ఎతుక్కోవాలి. హ్మ్. ఇంకోటి సింక్ సౌండ్ అంటే చాలా మందికి ఉన్న ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, ఒకేసారి సౌండ్ ఎఫెక్ట్‌లు కూడా వచ్చేస్తున్నాయి కదా అనుకుని. ఓకే. ఏవన్నా డైలాగ్‌ని డామినేట్ చేయనంత వరకు ఓకే గానీ, సింక్ సౌండ్ ఈజ్ ఓన్లీ ఫర్ డైలాగ్. ఒక యాక్టర్ పెర్ఫార్మన్స్‌ని ఎలివేట్ చేసేది డైలాగ్. హ్మ్. సో, అది క్లియర్‌గా రావాలి. దాని తర్వాత ఎనకాల వచ్చే సౌండ్‌లు అవన్నీ ఇంకా ఒక ప్లస్ పాయింట్ అవుతాయి. ఇప్పుడు మేము ఏది తీసినా వీలైనంత క్వైట్ లొకేషన్స్ ఎతుక్కొని తీసాం. మొన్న గోవా ఫిల్మ్ తీసినప్పుడు మొత్తం అవుట్‌డోరే. అవును. సముద్రం ముందు కూర్చోబెట్టి తీసిన సీన్‌లు కూడా ఉన్నాయి. హ్మ్. విపరీతమైన అలల హోరు. నేను మా సౌండ్ టెక్నీషియన్‌ని అడిగా. ఏంటి అంటే, "ఏం లేదన్నా మీరు చేయండి. కాకపోతే ప్రతి ప్రాజెక్ట్‌కి సింక్ సౌండ్‌కి ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు?" లైక్ జనరల్‌గా ఒక బూమ్ మైక్ వాడతారు. మన ఇద్దరం మాట్లాడుతుంటే ఫస్ట్ నా మీద లేకపోతే నీకు ప్యాన్ అవుతుంది. అలా కాకుండా 2 బూమ్స్ వాడటం, ఇంకొంచెం రేంజ్ ఉన్న రికార్డర్స్ గానీ, అంటే మంచి టెక్నాలజీ. దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ వెళ్తున్నాం అనమాట. మరి టెక్నీషియన్స్‌ని గూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకున్నారు. బట్ వీళ్ళంతా ఎక్కడ తగులుతారు? వీళ్ళు కూడా మొత్తం రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్‌కే అలవాటు పడున్న వాళ్ళు ఉంటారు. సో, మీలాగా ఒకరొచ్చి చూస్ ఫిల్మ్ చేసుకోవడం. మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్‌షిప్ మ్యాన్. నువ్వు నీకు సింపుల్ ఎగ్జాంపుల్ 'మణిరత్నం', 'పీసీ శ్రీరామ్' హ్మ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫస్ట్. అంటే ఒక ఇప్పుడు నాకెవరు దొరుకుతారు? నేను ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్ట్‌లో నేను ఇండస్ట్రీలో తిరిగితే నాకు ఆ ఫిల్మ్ చుట్టూ ఉన్న వాళ్ళే దొరుకుతారు ఫ్రెండ్స్‌గా. బయటోళ్ళు రేర్. దాంట్లో మనకి మ్యాచ్ అయ్యే వాళ్ళని అచ్చా ఇతనితో కెమెరా వర్క్ చేయాలి. అతను ఏదైనా వర్క్ చూసుంటాం. దట్స్ హౌ 'జ్ఞాన్ శేఖర్‌తో' 'శీష్ మహల్' వర్క్ చేసింది. ఓకే. ఇలాంటి ఫ్రేములు మన సినిమాకి పడితే ఎలా ఉంటుంది? ఇంకా ఆ ప్రాసెస్‌లో త్రూ సోషల్ మీడియా చాలామంది పరిచయం అవ్వటం. లైక్ మైండెడ్ పీపుల్. హ్మ్. చాలామంది అడుగుతారు అన్న నేను కెమెరా చేస్తానని. కానీ భయమేస్తుంది మాకు. ఒక్కసారి అలవాటు పడినాక ఇది చాలామంది ఫిల్మ్ మేకర్స్ చేసేది. ఆ కంఫర్ట్ జోన్‌లోనే ఎళ్ళిపోతారు. ఓకే. వీలైనంత ఇంకొకళ్ళతో రిస్క్ గాని, మళ్ళీ వాడికి కొత్తగా కమ్యూనికేట్ చేయాలి. మళ్ళీ అదో కొత్త ఫ్రెండ్‌షిప్ లాంటిదే. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ నాతో పనిచేస్తున్న కెమెరామెన్‌కి ఇలా శశాంక్ ఉన్నాడు. ఎంత 5 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాడు. ఓకే. సో, ఎంత తెలిసిపోయి ఉంటుంది ఒకళ్ళకి అంటే ఇద్దరి గురించి. హ్మ్. సో, నాకు తన స్ట్రెంగ్త్స్ తెలిసిపోతాయి. సో, ఆర్టిస్ట్‌లు మాత్రం కొత్త ఫేసెస్ యాహ్! బాగా కనిపిస్తారు గదా! మరి వాళ్ళతో ఎట్లా మేనేజ్ చేస్తారు? యాక్టర్స్ ఏముంది చేసి ఎళ్ళిపోతారు కదా! బట్ చేయాలి కదా! దానికి ఇప్పుడు షూటింగ్‌కి ముందు వాళ్ళని పిలిచి మాట్లాడడం, చాలా క్యారెక్టర్ బ్రీఫింగ్ ఇవ్వడానికి గాని, హ్మ్. హ్మ్. వీలైతే దావ బీరేద్దాం అని చెప్పి తెలుసుకోవడానికి వాడి గురించి. అండ్ నేను ఓకే. యాక్టర్స్‌ని అడుగుతా. హ్మ్. మీరు మందు, సిగరెట్ అండ్ డ్రైవింగ్ ఈ 3 వచ్చా? అండ్ ఆన్ స్క్రీన్ తాగితే రియల్ మందు తాగితే ఆ! ఓకేనా? ఓకే. సిగరెట్ అడిగితే మేనేజ్ చేస్తా అన్నా అంటారు. నువ్వు మేనేజ్ చేయొద్దు. సిగరెట్ రానప్పుడు నువ్వు స్మోక్ చేయొద్దు. ఓకే. నువ్వు చేయగలిగితే అలాగే డ్రైవింగ్ కూడా అంతే. ఒక కార్ సీన్ ఉంది మేము ఎవడన్నా అనుకుంటాం ఒక క్యారెక్టర్‌ని. అది డ్రైవింగ్ ఉండుండొచ్చు దాంట్లో. ఓకే. అడిగితే పర్లేదన్నా 1, 2 సార్లు తోలాను అంటాడు. వద్దు. నువ్వు కారు తోలొద్దు. సో, అలా యాక్టర్స్‌తో కూడా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది మాకు. యాక్టర్స్‌తోనే ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే షూటింగ్ లేకపోయినా కొంతమంది ఇప్పుడు మాకు బ్యాచ్ ఇట్లా తయారైపోయి రెగ్యులర్ టచ్‌లో ఉండటం. ఆల్కహాల్, స్మోక్ అన్నావు గాబట్టి, హ్మ్. ఇప్పుడు 'బండి సరోజ్ కుమార్' ఉన్నాడు. హ్మ్. ఆయన ఒక కైండ్ ఆఫ్ ఆరోగెన్సీ‌గా వచ్చాడు. హ్మ్. ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాడు. హ్మ్. సో, ఆయన కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పైన నీకేమైనా ఒపీనియన్ ఉందా? అంటే 'బండి సరోజ్ కుమార్‌ని' ఒకసారి కలిసాం నేను, రోహిత్. హ్మ్. బానే 2, 3 అవర్స్ స్పెండ్ చేసాం. ఒక క్యారెక్టర్‌కి అనుకున్నాం. ఓకే. ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. వెరీ రాడికల్ ఫిల్మ్ మేకర్. హ్మ్. అంటే వన్ మ్యాన్ అనేది ఇంకా అది మా దానికన్నా నెక్స్ట్ లెవెల్ అది. అంటే అన్నీ తనే చేయటం. అవును. అండ్ దట్ టూ తను ఎక్కువ సోషల్ ఇష్యూస్ మీదకెళ్తాడు కదా! అవును. మేము అస్సలు అది కాదు. నేను ఎక్కువ చూడలేదు. 1, 2 కొంత కొంత చూసానేదో. అంత ఇంటెన్సిటీ నేను తట్టుకోలేను. అంత తను చెప్పాలనుకున్న హ్మ్. విషయాన్ని ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. అవును. చూడ్డానికి వైలెన్స్ గాని లేకపోతే చాలా డీప్‌గా ఎళ్తాడు సబ్జెక్ట్స్‌లోకి. నేను ట్రైలర్స్ చూస్తా ఉంటా 'బండి సరోజ్‌వి'. ఇవి చూడలేదు. హ్మ్. వన్ మోర్ ఇండీ ఫిల్మ్ మేకర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ లాగా. ఓకే. సో, 'డబుల్ ఇంజన్' రిలీజ్ అవుతుంది గదా!
డబుల్ ఇంజన్ని ఎందుకు చూడాలి ఆడియన్స్? లైక్ ఏమున్నాయి ఆ ఫ్యాక్టర్స్ మనని అట్రాక్ట్ చేసేలాగా? ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ. ఇప్పుడు చూస్తున్న సినిమాలకి మీరు పల్లెటూరు సినిమాలు చూసుంటారు అవన్నీ కదా, ఇది చాలా కొత్తగా ఉంటుంది విజువల్గా కానీ. హ్మ్. ఇప్పుడు మేము తాటిపల్లి అనే ఊర్లో షూట్ చేసాం. మెయిన్ హీరో ముని వాళ్ళ ఊరు. హ్మ్. అండ్ ఫస్ట్ థింగ్ 5 అడుగుల హీరో. అవును. యా, సో అండ్ ద లాంగ్వేజ్ వెరీ అథెంటిక్. ఇప్పుడు తెలంగాణ సినిమా ఏదైతే వస్తున్నాయో హ్మ్. దాంట్లో ఇది ఇంకొక టేక్. ఓకే. ఒక యంగ్ బాయ్స్ మధ్య, జనరల్ యంగ్ బాయ్స్ అనగానే ఏముంటాయి, లవ్ స్టోరీస్ లేకపోతే ఏముంటాయి కదా, అది అలాంటిది కాదు అసలు. దీంట్లో రెండే ఫీమేల్ క్యారెక్టర్స్, ఒక అక్క క్యారెక్టర్, ఒక ప్యాసింజర్ క్యారెక్టర్. వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండరు. ఇట్స్ మోర్ ఆఫ్ బాయ్స్ ఫిలిం. బడ్డీ జాన్రా అని, అంటే ఏజ్లో యంగ్ ఏజ్ 20-21 ఏజ్ గ్రూప్ ఉన్న రూరల్ బాయ్స్ ఫిలిం. ఇట్స్ ఫ్రెష్ అండ్ త్రూ అవుట్ ఇట్స్ ఫనీ అండ్ ఇట్స్ 112 రూపాయలే పీవీఆర్లో, అదొక రీజన్. అండ్ 105 నిమిషాలే సినిమా. ఓకే. సో, అయితే ఇద్దరే ఫీమేల్ యాక్టర్స్ ఉంటారు అన్నావు. సో, తన్మయ్ బోల్ట్ కదా ప్యాసింజర్‌లో. తన్మయి, గాయత్రి గుప్తా. గాయత్రి. సో, తన్మయ్‌ది ఆ బిట్ అంటే ఇరికించినట్టుగా ఉందా? లేకపోతే స్టోరీకి యూజ్ అవుతదా? స్టోరీకి యూజ్ అంటే అది ఒక క్యారెక్టర్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే పామును పట్టుకోవడానికి వెళ్ళారు, సో ముగ్గురు బాయ్స్ కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు. ఇది నేను చాలామంది ఆటో డ్రైవర్స్ నుంచి విన్న డిఫరెంట్ థింగ్స్. అంటే కపుల్స్ ఎక్కితే వాళ్ళు ఇట్లా ముద్దులు పెట్టుకోవడం గురించి చెప్తే నాకు నమ్మబుద్ధి అయ్యేది కాదు, నిజంగా ఆటోలో అలా జరుగుతుందా అని చెప్పి. అండ్ కొంతమంది ఏమో, సార్ ఒక అమ్మాయి అయితే నన్ను బాగా సతాయించింది ఇట్లా, ఇంకా వాడి ఇష్టం. అవును. వాడు చెప్పేవి ఇంకా అమ్మ బాబోయ్ అన్నట్టు ఉంటాయి. సో అట్లాంటిది మనకు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, దట్ టు హీస్ 20-21 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళ ఫ్రెండ్స్కి అదొక కథ చెప్తున్నాడు. అవును. అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. టైంపాస్కి ఇప్పుడు గొప్ప కోసం కూడా చెప్తారు కదా, అరే సిటీలో ఇట్లాంటి అమ్మాయిని ఎక్కించుకున్నాను, మస్తు ఉండే అది ఇది అని. సేమ్ అలాంటి సిచ్యువేషన్నే రీక్రియేట్ చేసాం. ఓకే. సో, ఎక్కువ అమ్మాయిల మీద బ్యూటిఫుల్‌గా ఫ్రేమ్స్ పెట్టడం ఇష్టమేనా? ఎవరి మీదైనా ఇష్టం. కుక్క స్పెషల్లీ మీద ఫర్ కూడా అమ్మాయిలు. బ్యూటిఫుల్గా పెడతాం. నువ్వు అమ్మాయిలు అట్లా బేసిక్గానే అమ్మాయిలు అందంగా ఉంటారు, లేకపోతే ఉన్నాం అనుకున్న వాళ్ళే ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఏదో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ మీద, వాళ్ళ డ్రెస్సింగ్ కావచ్చు. నేను ఎప్పుడు అదే అంట, మాకేమున్నాయి ఒక జీన్స్ చొక్కా టీషర్ట్ తప్పితే, ఉమెన్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. నాకు చాలా జెలసీ అనిపిస్తుంది అసలు. ఇప్పుడు నువ్వు వేసుకున్న చైన్ కావచ్చు, అంటే చీర కట్టుకోవాలని లేదు, డెఫినెట్లీ అలాంటి చైన్ వేసుకోవడానికి నేను ఎప్పుడన్నా ట్రై చేస్తాను ఊరికే ఫర్ 5-10 మినిట్స్ ఓకే. అలా. యా డెఫినెట్లీ ఏం చేయకుండానే బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనిపిస్తుంది. మోర్ దాన్ దట్ ఇట్స్ ద పర్ఫార్మెన్స్. ఇట్లా ఊరికే కూర్చుని అందంగా ఉందని ఫ్రేమ్ పెట్టడం అంటే దట్స్ బోరింగ్. అది మ్యాటర్ ఆఫ్ ఒక 2-3 మినిట్స్ బాగుంటుందేమో. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఎలా డైలాగ్స్ చెప్తుంది, అక్కడ ఎక్కువ లవ్లో పడతాం, అక్కడ ఎక్కువ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఓకే. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి ఎస్పెషలీ ఫీమేల్ యాక్టర్స్ చాలా కష్టం. మాకు వచ్చింది ఆ ప్రాబ్లం. ఓకే. వాళ్ళు ఏదో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి, ఏం క్యారెక్టర్ ఇదని. అబ్బాయిలు చాలా ఎక్కువ మంది ఉంటారు, చాలా డెస్పరేట్గా ఉంటారు. లేదా వాడికి ముందు రోజు కలిసి వాడికి బీర్ తాగిపిస్తే అన్న చేసేస్తాను అని అంటాడు. అమ్మాయిలతో అలా కాదు కదా, వాళ్ళని ఒప్పించి. అండ్ కంపల్సరీ మోస్ట్లీ ఇప్పటివరకు వీలైనంత రెమ్యునరేషన్ ఇచ్చింది మేము అమ్మాయిలకే. ఓకే. అబ్బాయిలకి ఇవ్వరా? ఉంటే ఇస్తాము, అందరికీ ఇస్తాము, ఓకే. బట్ ఖచ్చితంగా అడుగుతారు అమ్మాయిలు. అబ్బాయిలు మోస్ట్లీ అడగరు. ఓకే. మాతో చేయటమే ఎక్కువ అన్నట్టు ఉంటుంది వాళ్ళ ఫీలింగ్. శశి అండ్ రోహిత్తో పని చేయటం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? అమ్మాయిలు. అదే. అండ్ దట్టు మన వర్క్ని అర్థం చేసుకుని, ఇప్పుడు గాయత్రి గుప్తా మాకు, నేను ఫేస్బుక్లో ఫాలో అయ్యాను ఫస్ట్. శీష్ మహల్ మొదలైనాక ఫేస్బుక్లో బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు గాయత్రి పోస్ట్లో చూసేవాడిని. ఈ అమ్మాయితో యాక్ట్రెస్ అని అర్థమైపోయింది. ఓకే. నాకు ఈ అమ్మాయి మీద కెమెరా పెట్టాలి అని చాలా ఇట్లా తప్పించిపోయేవాడిని. ఫొటోస్ చూసి మెసేజ్ పెట్టినా రిప్లై ఇచ్చేది కాదు. ప్లస్ అప్పుడు నా దగ్గర ఏం లేదు కూడా. స్టోరీ డిస్కషన్ అనుకున్నప్పుడు మళ్ళీ ట్రై చేసాం, ఒక ఫ్రెండ్ ద్వారా నంబర్ దొరికి వింది, చేస్తానంది. అండ్ ఒకటే చెప్పింది, ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు కాబట్టి ఒకేసేసి, బట్ ఇది ఫ్రీ అనుకోకండి, మీకు వచ్చినప్పుడు నేను ఇన్ని రోజులు పనిచేసిన దానికి పర్ డే ఇంత అనుకుని ఇచ్చేయండి అంది. ఎప్పుడు అడగలేదు, ఉన్నప్పుడు ఇస్తా ఉన్నాను తప్పితే. తర్వాత గాయత్రి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్.
ఓకే. ఇంకా ఎప్పుడు అడిగినా వచ్చి చేసేస్తుంది. మాకు ఎప్పుడు గాయత్రితో వర్క్ చేయాలన్నా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఎనీ అదర్ మేల్ యాక్టర్ లాగే. హ్మ్. ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ గాయత్రికి మాకున్న ఫ్రెండ్షిప్ ఇట్స్ సో ఈజీ. నేను మిడ్ నైట్ కూడా మెసేజ్ పెట్టి గాయత్రి రేపు షూట్ ఉంది రాగలవా. నిరుద్యోగ నటులకు అదే జరిగింది. అది తీసినప్పుడు నాకు సడన్గా డబ్బులు వచ్చినాయి. ప్రొడ్యూసర్ ఇచ్చి 50,000 ఉన్నాయి మొదలు పెడతారా అంటే తీసుకున్నా. కానీ ఏం తీయాలో తెలియదు. ఓకే. ఒక సీన్ అనుకున్నా మధ్యాహ్నం గాయత్రికి చెప్పాను, సాయంత్రం వచ్చి చేసి వెళ్ళిపోయింది. అదే అన్నీ సడన్‌గా ప్లాన్ చేసుకుంటావు గదా! యా. ఎంత సడన్‌గా చేసుకున్నా ఈ సినిమాలన్నీ చూస్తే మనవి ఒక ఫ్రీడమ్‌గా అనిపిస్తా ఉంటది. అంటే సినిమాల్లో ఇందాక ఫ్రెండ్షిప్ ఒకటైతే ద మేజర్ థింగ్ ప్లానింగ్. ఓకే. నువ్వు తీసేది ఎంత ఉంటుందో దానికి డబుల్ ఇట్లా ప్లానింగ్ ఉంటుందన్నమాట. బట్ మీకు అంత టైం ఉండదు కదా! అలవాటు అదే చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది ఇక్కడ. నేను యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్లో చేసినప్పుడు చీఫ్ ఏడీగా చేశాను. తర్వాత నేను డైరెక్ట్ చేశాను. నాకు అర్థమైంది ఫిలిం ప్రొడక్షన్ మేజర్గా కొంచెం కామన్ సెన్స్ ఉండి ఫోన్ పక్కన పెట్టుకుని కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు రేపు పొద్దున షూట్ ప్లాన్ చేసినా కూడా నేను వెళ్ళి ఇప్పుడు గంటలో సెట్ చేసేయగలను మొత్తం. ఓకే. ఓన్లీ ఫోన్ కాల్స్, ఇంకేం లేదు. ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరు పనికి వస్తారు, ఆర్ నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా. నువ్వు అడిగిన కెమెరామెన్ లేకపోవచ్చు, హ్మ్. ఇంకొకడు ఉంటాడు ఖాళీగా. నువ్వు చేంజ్ ఎక్సైట్మెంట్ మనం చేసేయాలి కదా అని. లాస్ట్ ఇయర్ కిషోర్ కుమార్ అని ఒకటి తీసాం మేము. అవును. అప్పుడు హెవీ రేంజ్ హైదరాబాద్లో, అంటే మొత్తం ఇండియాలో హైదరాబాద్ కూడా ఇంకా అంటే ఇప్పట్లో తగ్గవు, ఎవ్రీడే ఇంకో 3-4 రోజులు ఇలాగే ఉండబోతుంది అని అప్డేట్ వచ్చేది. ఒక 20 రోజులు ఏమో జరిగినట్టుంది అట్లా. సో ఆ వర్షాల్లో నాకు ఏదైనా చేయాలనిపించింది. ఆ వెదర్ని, ఆ వెట్ రోడ్స్ కానీ, వన్ డే ప్లానింగ్ కిషోర్ కుమార్ అని షార్ట్ ఫిల్మ్ తీస్తాం విపరీతమైన వానలో. నేరము శిక్ష ఏంటి? మొదలు పెట్టాం అదే, అగైన్ నువ్వు అన్నట్టు ఇందాక క్రైమ్ అండ్ పనిష్మెంట్కి అదొక ఇష్టమైన టైటిల్, నేరము శిక్ష అనేది. ఓకే. అది అగైన్ ఒక ఫిల్మ్ మేకర్ స్టోరీ. వాడు నేరము శిక్ష అనే కథ రాసుకుని తిరుగుతూ ఉంటాడు. ఓకే. ఇట్స్ అ సిరీస్ బేసికలీ. ఒక్క ఎపిసోడ్ చేసి ఆగిపోయింది. స్టోరీ డిస్కషన్ కూడా లైక్ చాలా మందికి మిమ్మల్ని పరిచయం చేసిందని చెప్పాలి. నిరుద్యోగ నటులు తర్వాత స్టోరీ డిస్కషన్ అంతా తీసుకుంది. చెప్పాలంటే 'శీష్ మహల్' కంటే కూడా ఇవి రెండే ఎక్కువ మీ వర్క్. కాదంటే నీకు తెలిసినంతలో అయి ఉండొచ్చు. ఫస్ట్ శీష్ మహల్ క్రియేట్ చేసింది ఓకే. ఎవరు వీళ్ళు, ఈ ఎస్పెషల్లీ జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ చూసి నేను అప్పుడు ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెట్టడం. ఎప్పుడైతే పీయూష్ మిశ్రా వచ్చాడో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఒక హైదరాబాద్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్తో పీయూష్ మిశ్రా పనిచేయడం ఏంటి, ఎవరు, అట్లా స్టార్ట్ అయ్యి దెన్ చాలా రోజులు నడిచింది శీష్ మహల్దే. తర్వాత లవ్ లెటర్ టు సినిమా, ఓకే. అది కొంత బజ్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది అది. యా, నువ్వు ఏదో అడుగుతున్నావు ఎస్డి అండ్ నిరుద్యోగ నటులు. ఎస్డి టైం ఎస్డికి ఏమైందంటే అది బయటకు వచ్చి నాకు ఎపిసోడ్స్, అది కూడా 10 ఎపిసోడ్లు, 10 మంది ప్రొడ్యూసర్లు, తలా 15,000 ఇవ్వండి మీ పేరు ప్రొడ్యూసర్గా వేస్తాం అనే కాన్సెప్ట్తో వచ్చాం. ఓకే. అది ఎందుకు, అప్పుడు నేను రూమ్ లేక తిరుగుతున్నాం, నేను రోహిత్. ఒక రూమ్ రెంట్కి అడ్వాన్స్ ఇవ్వాలి. సరే ఆ డబ్బులు వస్తే దాంతో ప్రొడక్షన్ చేసుకుంటూ ఆ రూమ్ తీసుకుందామని. అదే రోహిత్ మాది రెంట్ సినిమా అంటాడు. రెంట్ కట్టాలంటే ఒక షార్ట్ ఫిల్మో ప్లాన్ చేసి దాన్ని ప్రొడక్షన్లోకి తీసుకొచ్చి, అది కొన్నేలే, నాట్ ఎవ్రీ టైం. సో ఎస్డి స్టార్ట్ అయింది అట్లా. ఓకే. లిమిటెడ్ బడ్జెట్ ఉంటది. అంటే లైక్ కొంచెం పైసలు పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. తర్వాత పోతున్న ప్రాసెస్‌లో స్టెప్ బై డబ్బులు. స్టెప్. యా. కానీ అట్లా చేసిన ఫిలిమ్స్‌లో కూడా క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అండ్ సిచ్యుయేషన్‌కి తగ్గట్టుగానే మీ దగ్గర ఉన్న ఏమంటారు ఎక్విప్‌మెంట్ అవైలబిలిటీని బట్టే తీస్తున్నారు కదా! ఆ మ్యాజిక్స్ ఎట్లా అవుతున్నాయి మరి? అంటే నీకు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే ఏంటిది ఇంత లో క్వాలిటీ ఉంది అంటారు. అదే అంటే చాలా మంది అట్లా అన్నా గానీ కొంతమందికి ఇట్లా లేదు, అనిపిస్తుంది కదా! ఇది క్వాలిటీ అనేది ఇప్పుడు మనం ఈ కెమెరా ఉంది, దిస్ ఇస్ 4K కెమెరా. హ్మ్. దీని మీద కూడా సినిమా తీసి నువ్వు ఎంత బిగ్ స్క్రీన్ మీద వేయచ్చు. కానీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఏమైపోయింది, ఇట్లా ఈ కెమెరాతోనే తీస్తే ఇప్పటికి కొంతమంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా అదొక ప్రాబ్లం. వాడు షార్ట్ ఫిల్మ్ కూడా వాడికి ఏదో యారీ కెమెరా కావాలి. బేసిక్ పెళ్ళిళ్ళు తీసే కెమెరాలు చాలు, మనం సినిమా తీసేయచ్చు దాంట్లో ఉన్న లెన్సులతో. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంపోజిషన్. మేము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాం కెమెరాస్. ఎందుకంటే మా కెమెరామెన్లు చాలా ఏమంటారు టెక్ గీక్స్, బాగా ఎప్పుడు రీసెర్చ్ కొత్తగా ఏమొచ్చినాయి అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అది చిన్న కెమెరా అయినా దాంట్లో ఉండే ఫీచర్స్ ఎట్లా వాడుకుంటాం,
ఇట్ డిపెండ్స్ అపాన్ కెమెరామెన్. ఎడిట్ కూడా ఎడిటింగ్ మీకు అంటే అంత మంచి ఎడిటర్ దొరికిండు అని ఏమైనా ఉంటుందా? అదే ఫ్రెండ్షిప్ కదా నాకు రోహిత్కి. రోహిత్ అనేది ఒకటే, ఫస్ట్ ఎడిటింగ్ నేర్చుకోండి. ఓకే. మీకు ఇంట్లో కూర్చుని ఒక ల్యాప్టాప్ ఫ్రెండ్తో ఏదో ఒకటి షూట్ చేసి నువ్వు ఎడిట్ నేర్చుకుంటే నీకు ఫిల్మ్ మేకింగ్ అర్థమైపోతుంది. ఓకే. అంటే సినిమాకి వచ్చినంత వరకు ఒక ఇది అగైన్ రోహిత్ చెప్పిందే మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, అన్నీ ఎగ్జిస్టింగ్ నుంచే తీసుకుంది సినిమా. యాక్టింగ్ ఫ్రమ్ థియేటర్, మ్యూజిక్ యాజ్ ఇట్ ఈస్ మ్యూజిక్ కానీ, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్. అంటే డిజైనింగ్. సినిమా ఎక్కడ డిఫరెంట్ అవుతుంది అంటే ఎడిటింగ్. ఇది లేదు, సినిమా ద్వారా ఇన్వెంట్ చేయబడింది ఎడిటింగ్. సో అందుకే అది ఎంత ఎక్స్పెరిమెంటల్గా నువ్వు చేయగలిగితే అంత ఇంట్రెస్టింగ్గా, ఓపిక కావాలి. ఎడిటింగ్కి చాలా పేషెన్స్ కావాలి. నువ్వు వేరే వాళ్ళకి చేస్తున్నావా నీవు చేస్తున్నావా అనేది కూడా కూర్చుని ఆ ఫుటేజ్ అంతా చూసి ఒక స్టోరీని ఫామ్ చేయటం అనేది. అండ్ ఇట్స్ అ సోలో థింగ్ అండ్ యూ కెన్ ట్రిప్ ఆన్ ఇట్. లైక్ కూర్చుని ఒక్కళ్ళే కూర్చొని చేసుకునే పని కాబట్టి ఇట్స్ లైక్ రీడింగ్ ఏ బుక్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. నువ్వు ఎడిటింగ్లోకి వెళ్తే వన్స్ కట్స్ అలా మ్యాచ్ అవుతూ కథ బిల్డ్ అవుతూ అంటే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే. సో మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చూసుకుంటే నీ దాంట్లో చేసిన వాళ్ళందరూ కూడా వేరే వేరే వాళ్ళు చేసి, అంటే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళే చేసినా కానీ అన్నీ కూడా ఒక యూనిక్ స్టైల్లో ఉంటాయి. మాకు ఇప్పుడు దాకా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్, వివేక్, స్మరణ్ అండ్ రవి. అది వాళ్ళ స్టైల్. ముగ్గురికి 3 ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్. వివేక్ సాగర్కి వాళ్ళ అమ్మ సింగర్, ప్లస్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నయ్య ద్వారా కానీ ఒక క్లాసికల్ టచ్తో తను ప్రాక్టీస్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. స్మరణ్ ఈజ్ ఎ మ్యూజిక్ టీచర్. అండ్ రవి ఒక బ్యాండ్లో ప్లే చేస్తూ యంగ్ ఏజ్ నుంచే. సో అంటే బాగా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి మ్యూజిక్ మీద. అండ్ మాలాంటి ఇండి మేము ఇచ్చేవి వాళ్ళని ఎక్సైట్ చేస్తాయి టు ఎక్స్పెరిమెంట్. కొంచెం రెగ్యులర్ ఇప్పుడు వివేక్ ట్రై చేస్తూ ఉంటాడు పెద్ద సినిమాలకు కూడా తన కొత్త స్టైల్ ఇవ్వాలని. ఒక్కోసారి అంత ఫ్రీడమ్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక క్యాచీ ట్యూన్ కావాలి, లేకపోతే ఒక డ్రామాటిక్ పీస్ కావాలి ఇక్కడ దీన్ని ఎలివేట్ చేయడానికి అని. మాదేంటంటే జస్ట్ వివేక్ ఇచ్చేస్తాం, మేము ఏం మాట్లాడడం, డిస్కషన్ ఉండదు. తను ఏది ఇస్తే తర్వాత లేదు వివేక్ ఇది ఇట్లా ఉంది ఇట్లా చేద్దాం అండ్ ఆల్వేస్ సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ లిరిక్స్ చాలా బాగా రాస్తున్నావు. సో శశి అంటే ఫిల్మ్ మేకర్గా చాలా మందికి తెలుసు, కానీ లిరిక్స్ ఒకసారి వింటే లైక్ అసలు వీళ్ళ సినిమాలకి ఇంత గొప్పగా లిరిక్స్ ఉన్నాయని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫన్ లిరిక్స్ అంటే నేను ఒకటి చెప్తాను, ఫిల్మ్ మేకర్ అంటున్నావు ఇందా నుంచి. నేను అది తప్ప అన్నీ చేస్తున్నా అనిపిస్తుంది. ఫిల్మ్ మేకింగ్ తప్ప యాక్టింగ్ చేస్తున్నాను, అయితే ఐ టేక్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్, ఐ రైట్ డైలాగ్స్, ఐ రైట్ సాంగ్స్ తప్ప వెళ్ళి యాక్షన్ కట్ చెప్పట్లేదు నేను. ఎందుకు అంటే అలా సెట్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్. అప్పుడు ఇంకో ప్లేస్లో ఉంటున్నావు. ఇంకోటి నా లైఫ్లో నేను ఎప్పుడు కెమెరా ముందుకు వస్తాను అని అనుకోలేదు. అది స్ట్రేంజెస్ట్ థింగ్ నేను యాక్టర్ అవ్వడం అనేది. అండ్ లిరిక్స్ రాయగలను అయితే అసలు ఇంకా నో వే, అది వేరే పని, వేరే వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఫస్టే శీష్ మహల్కే మేము గోరే టెంకన్న, పీయూష్ మిశ్రా అండ్ ఒక తమిళ్ సాంగ్ రాపిచ్చాం ఫ్రెండ్తో. తర్వాత రంగురంగుల చిత్రాలన్నీ రాస్తున్నప్పుడు నేను ఇంకో ఫ్రెండ్, అది వివేక్ ఎంకరేజ్మెంట్, ఏముంది చేసి మనమే రాద్దాం, ట్రై చేద్దాం దా అని చెప్పి ఓ రోజు టెర్రస్ మీద కూర్చుని చిన్న పార్టీ లాగా పెట్టుకుని, మోస్ట్లీ పాటలు రాసినప్పుడు ఏంటంటే వివేక్ ఒక చిన్న గిటార్తో వస్తాడు, యుకలేలే అనే దాంతో పక్కన కూర్చుని చెప్తా ఉంటాడు ఆ బీట్స్ ఇన్ కాంటెక్స్ట్. అప్పుడు అది నేను సందీప్ అనే ఫ్రెండ్ రాసాము రంగురంగుల చిత్రాలు. ఇంకా తర్వాత నుంచి నేను లిరిక్స్లో లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, మళ్ళీ అదే మంచిగా ఏమంటారు సౌందర్యంగా ఉంటుంది అమ్మాయిలాగా. ఒకటి ఆర్జీవి ఫిలిమ్స్లో సాంగ్స్ అండ్ సిరివెన్నెల లిరిక్స్ క్యాచీగా ఉంటూ చాలా న్యాచురల్గా ఉండటం, ఏవో అంటే ఎక్స్ట్రీమ్ సాహిత్యం వైపు వెళ్ళకుండా ఏదైనా పోలికలు దానికి స్ట్రైట్ మాటలు. మేకదేకని పోస్టర్ అయిపోయావు అనేది కానీ అట్లా నేను కొంచెం పొయిటిక్గా సినిమాటిక్గా రాసింది జత కలిసిన SD2లో పాట. మిగతావన్నీ వీలైనంత వరకు క్యాజువల్ వర్డ్స్లో. అది వివేక్ ఇచ్చిన ధైర్యం అని చాలాసార్లు. తర్వాత నేను రవికి రాశాను అండ్ కొత్త పోరడ్లో రాశాను ఒక పాట. బట్ వివేక్ ఇచ్చే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది.
అది సరదాగా సంవత్సరానికి 1 or 2 సాంగ్స్ అయితే రాస్తా. అండ్ మీ ఫిల్మ్ మేకింగ్ మొత్తం ఎక్స్పెరిమెంటల్గానే ఉంటుంది మ్యాక్సిమం. క్రౌడ్ ఉంటుంది ఖచ్చితంగా, అంటే మ్యాక్సిమం వాటిలో కొన్ని ఏమో చాలా లిమిటెడ్ లొకేషన్స్లో తీసేస్తున్నారు. బట్ ట్రైన్స్లో కూడా షూట్స్ చేశారు, క్రౌడ్లో చేశారు. ట్రైన్స్లో ఎట్లా మేనేజ్ చేశారు? ట్రైన్స్లో అంటే నిరుద్యోగ నటులు ఒకటే కదా ఆ, పాట. అవును పాట. ఒక్కటి, నువ్వు జనాల్ని డిస్టర్బ్ చేయనంత వరకు యూ కెన్ షూట్. ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక 5D కెమెరాతో అది ఎట్లా ఉంటుంది, ఫోటోలు తీసుకుంటున్నట్టు అలా ఉంటుంది. నువ్వు యాక్షన్ కట్ చెప్పి ఏదైనా రచ్చ చేస్తే ట్రైన్లో వెళ్తున్నప్పుడు అవి చేయకూడదు. వీలైనంత చోట్ల ఓకే ఇక్కడ ఇది పాసిబుల్, అవే చేద్దాం. ఓకే. ఇప్పుడు గోవాలో షూట్ చేసాం, చేజే షూట్ చేసాం, షాపుల మధ్య పరిగెడతా ఇట్లా. ఒక్కటి అడ్వాంటేజ్ ఏమైందంటే ఇంకా టూరిస్టులు మొదలవలేదు అప్పటికి. సో దట్స్ కొంచెం రోడ్స్ ఎంప్టీగా ఉండి. ఇంకోటి ఒకటి ఉంటుంది, అనురాగ్ కశ్యప్ వీళ్ళు చెప్తారు, చాలా అనురాగ్ కశ్యప్ కదా, పాత ఫిల్మ్ మేకర్స్ కూడా, నువ్వు రోడ్ల మీద షూట్ చేస్తున్నావు అంటే పోలీసులు వచ్చే లోపు తీసుకుని వెళ్ళిపోవాలి, అంటే అటెన్షన్ రానివ్వద్దు. అట్లా అట్లా ఎక్కువ ట్రై చేస్తాం. వెళ్ళగానే కెమెరాలు దింపేసి హడావిడి చేయము, చూసుకుని ఓకే ఇక్కడ చేస్తున్నాం కదా, వీలైనంత హైడింగ్లో చేయగలమా, కెమెరాని దూరంగా పెట్టి, అంటే అక్కడ ఉన్న పీపుల్కి కూడా తెలియకుండా. మా యాక్టర్స్ వెళ్ళి అక్కడ నిలబడతారు, చేయాల్సిన సీన్ చేసేస్తారు, సింక్ సౌండ్ కూడా అక్కడెక్కడో కూర్చుంటాడు. సో అది చేస్తూ చేస్తూ అలవాటైన థింగ్ మ్యాన్. రోడ్స్ని కూడా బాగా వాడుకున్నాం. రోడ్స్ అనేవి మాకు మోస్ట్ ఫేవరెట్ లొకేషన్స్, ఎస్పెషల్లీ సిటీలో అయితే. ఎంత ఉంది సిటీ అసలు తీయడానికి, ఇంకా మేము ఇంతగా చాలా ఇంత పర్సంటేజ్ అని కూడా చెప్పలేం. నాకు సిటీ రోడ్స్ మీద ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తీయాలనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే హైదరాబాద్ బాగా పరిచయం, ఇక్కడ తీస్తున్నామంటే అది వేరే. బట్ గోవాలో ఇంకా హంపీలో కూడా తీసారా? హంపీలో కూడా. సో వేరే స్టేట్ అది కంప్లీట్ గా, అక్కడ ఎట్లా మేనేజ్ చేస్తారు? సేమ్ టెక్నిక్? సేమ్. ఒకవేళ పోలీసులు ఆపినా ఏదో డాక్యుమెంటరీ అనో ఏదో చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారు వాళ్ళు అటు ఇటు, ఓకే వీళ్ళు 4 మనుషులు ఉన్నారు, చిన్న కెమెరా ఉంది. నేను లాస్ట్ ఇయర్ కిషోర్ కుమార్ తీస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. ఓకే. చాలా చిన్న సెటప్, ఒక చాయ్ బండి పక్కన కూర్చొని షూట్ చేసుకుంటున్నాం. అయినా 2 పోలీసులు వచ్చారు, ఏంటి అది ఇది అని చెప్పి. ఏదో షార్ట్ ఫిలిం సార్ అది. ఏంది మీ ఛానల్ పేరు ఏంది అన్నారు. అవంతి సినిమా అన్నాను. ఓపెన్ చేశాడు, అయ్యో 3000 మంది నా సబ్స్క్రైబర్స్, అది చేసుకోండి అని వెళ్ళిపోయాడు. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఇంకా తప్పనప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ లోకల్స్ మనల్ని ఏం డిస్టర్బ్ చేయకుండా చేసుకోవడం చాలా ముఖ్యం. వెన్ యూ గో లైక్ గోవా కానీ అక్కడ. అండ్ ఇప్పుడు 3GTలో ఒక సాంగ్ ఉంది రొమాంటిక్గా, అండ్ నువ్వే దాంట్లో. ఎస్. సో ఎందుకు ఆ సాంగ్, అంటే ఎట్లా వచ్చింది ఐడియా? అంటే ఎప్పుడు నేను ఏంటి ఒక తాగుబోతు డైరెక్టర్గాను, రోహిత్ నాకు గోవా ఫిలింలో మాత్రం నాకు కలర్ఫుల్గా ఉండాలి నా పోర్షన్ మొత్తం. సో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అండ్ నాకు ఒక ఇంట్రో కావాలి బైక్ మీద, సాంగ్ నేనే రాస్తానని చెప్పి. సో అది నువ్వే రాసావు? ఎస్. సో దాన్ని మొత్తం కంపోజ్ చేసుకుంది కూడా నువ్వే, అంటే అక్కడ స్క్రీన్ పై కథ నేనే రాస్తూ ఉంటా కదా, నేను రోహిత్ డిస్కస్ చేస్తాం కదా. స్పెషల్గా ఆ పాట రాగానే లైక్ ఓకే. ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ 2 క్యారెక్టర్లు మెయిన్ క్యారెక్టర్స్, ఓకే, మెయిన్ గోపీలు కాకుండా జేడి అండ్ జేన్. తర్వాత కథ మారిపోయి మేము లొకేషన్స్కి వెళ్ళినాక ఓకే ఇంత చాలు వీళ్ళిద్దరికి అని. అండ్ నాకు చేయాలంది జేడి అండ్ జేన్ అని ఒక ఫిలిం చేయాలనుంది. నేను మోనికా అని యాక్ట్ చేస్తాను. మళ్ళీ మోనికానేనా? మరి జేన్ అంటే అదే కంటిన్యూషన్ ఆఫ్ దట్ సేమ్ క్యారెక్టర్స్, కంటిన్యూటీగానే చేస్తారా? ఫుల్ లెంత్ ఫిలిం చేద్దాం. ఆ అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకున్నా? ర్యాండమ్. మేము గోవా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఎవరు అనుకుంటే అంతకుముందే శీష్ మహల్ స్క్రీనింగ్కి వచ్చింది మోనికా. వచ్చి మా ఫ్లాట్లో ఆఫ్టర్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఉంది. పెద్దగా మాట్లాడలేదు బట్ యాక్ట్రెస్ అని తెలుసు. సరే కొత్త అమ్మాయిని ట్రై చేద్దాం అనిపించి, మాకు అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని ట్రై చేస్తేనే మాకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే. సో అంటే మీ అన్నిటికంటే 3GT పెక్యులియర్, కొంచెం కమర్షియల్ లుక్ ఉంది, కొంచెం కాదు, మీ వాటితో పోలిస్తే చాలా. బంజారా సంఘం కథ ఏంటి? అది అదే శీష్ మహల్ స్టార్ట్ చేసినాక ఇంకా మాకు ఇలా తీసేయచ్చు మనం రోడ్ల మీద, ఏ సబ్జెక్ట్ అయినా తీసేయగలం అని అనిపించిన మూమెంట్ అది మాకు. సో మా రూమ్లో కెమెరామెన్ ఉండేవాడు వ్యాస్ అని, తన దగ్గర ఒక కెమెరా ఉండేది. ఐ థింక్ 2014లో కేసీఆర్ వీళ్ళు
అక్కడి నుంచి అంటే ఇంకా తెలంగాణ మాట తీసుకుని వచ్చేస్తున్నారు. ఇంకా పక్కా తెలంగాణ వచ్చేయడం అనేది. సో బేగంపేట ఎయిర్పోర్ట్‌లో ఇన్ని గంటలకు దిగుతారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఇంటికెళ్తారు. ఇదంతా ఉంది. చాలా పెద్ద ప్లానింగ్. నేను బస్సులో వెళ్తూ ఏసీ బస్సులో ఎఫ్ఎం మధ్యలో చిన్న న్యూస్ చెప్పేవాళ్ళు. ఓకే. అది విని చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇది వన్ ఆఫ్ ది హిస్టారికల్ మూమెంట్స్. నేను అప్పుడు మా ఇంటికి వెళ్తున్నా. ఇంకొక 4 అవర్స్‌లో కేసీఆర్ దిగుతాడు. ఓకే. ఇది క్యాప్చర్ చేయాలి ఈ మూమెంట్‌ని. దీని వెనక ఏదో ఒక కథ పెట్టేద్దాం అని చెప్పి రోహిత్‌కి ఫోన్ చేస్తే రోహిత్ కూడా రెడీ అన్నాడు. నేను మళ్ళీ బంజారా హిల్స్ వచ్చి ఏం తీయాలి అంటే చాలా ఒక అమ్మాయి అబ్బాయి అనుకున్నాం మళ్ళీ. ఓకే. ఒక యంగ్ బాయ్ అండ్ గర్ల్ తిరుగుతా ఉంటే ఎలా ఉంటుంది ఆ మూమెంట్లో. ఓకే. ఎవరు దొరకలేదు. ఇంకా రోహిత్ శశి నువ్వు చేసేయి, నువ్వు ఒక జర్నలిస్ట్వి, నువ్వు ఇంటికి వెళ్తూ ఈ మూమెంట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఆ జనాల ఏదైతే ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ ఉందో తెలంగాణ ఫామ్ అయిపోయింది ఇంకా అనేది దాన్ని అయితే క్యాప్చర్ చేసుకుందాం. దానికి కథ మిగతా తర్వాత రాద్దాం. ఓకే. అది ఫినిష్ అయిపోయిందా ఏది బంజారా సంఘం తర్వాత కథ అల్లుకోవడం? లేదు అది షూట్ అయిపోయింది. ఓకే. అక్కడ షూట్ చేసాము. దానికి ఫస్ట్ అల్పజీవి అని ఏదో టైటిల్ పెట్టుకున్నాం. నా క్యారెక్టర్ అల్పజీవిలా ఒక జర్నలిస్ట్ స్టోరీ అని. ఓకే. ఇంకా అది ఎటూ ముందుకు వెళ్ళట్లేదు. అది అయిపోయింది. తెలంగాణ ఫామ్ అయిపోయింది. ఆగస్ట్ 15th, 1st ఆగస్ట్ 15th అనుకుంటా. జనరల్గా మనకి పరేడ్ గ్రౌండ్స్లో చేస్తారు ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో. కేసీఆర్ దాన్ని గోల్కొండ ఫోర్ట్కి షిఫ్ట్ చేశాడు. అప్పుడు దాని మీద చాలా బిగ్ లెవెల్లో డిస్కషన్ అయింది. ఏది అంటే బీబీసీ లాంటి దాంట్లో కూడా లేకపోతే నేషనల్ ఛానల్స్లో తెలుగు ఛానల్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా జరిగేదానికి భిన్నంగా దాని మీద అది ఒక రాజుల కోట దాంట్లో చేయడం ఏంటని ఇవన్నీ డిస్కషన్లు అయినాయి. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఒక లంబాడీ ఫిలిం చేద్దాము అని మాకు అప్పుడు ఒక అబ్బాయి తెలుసు. తన ఊరికి వెళ్ళి రోహిత్ ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేసి సో 4 బాయ్స్ ఫస్ట్ టైం కాదు హైదరాబాద్ వస్తున్నారు. ఎందుకు అంటే గోల్కొండ ఫోర్ట్లో జరిగే ఆగస్ట్ 15th సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ఓకే. అని ఏదో అదే తీసేసాం. అయిపోయింది, షూట్ అయితే అయిపోయింది. సో కిరణ్ మరి నీకు తెలుసో తెలియదో కిరణ్ తేజ్ అట్లా అని చెప్పేసి ఒక అబ్బాయి కరీంనగర్ నుంచి ఒక యంగ్ ఆస్పిరెంట్ ఫిలిం మేకర్ ఉండే అప్పుడు మేబీ లైక్ అరౌండ్ 4 years అనుకుంటా. నువ్వు కొలాబరేషన్ కోసం ఆ టైంలోనే నీ మీద ఒక సినిమా వచ్చిందనమాట హిడెన్ కెమెరా అని చెప్పేసి. వాడు అక్కడ ఇక్కడ కెమెరా పెట్టాడు. నేనున్నానా? నువ్వుండవు ప్రతిదీ లైక్ తను క్లోన్ చేసినట్టు దించేసాడు అనమాట. పోస్టర్ చూస్తే ఎవరో చూపించారు సేమ్ నాలాగే ఉన్నాడు ఒక మనిషి. ఎవరు పోస్టర్ ఉంది అండ్ ట్రైలర్ కూడా వచ్చినట్టుంది. ఒక సాంగ్ వచ్చింది, నీ వాయిసే ఉంది అంటే లైక్ నాకు అప్పుడప్పుడే నువ్వు పరిచయం అవుతున్నావు అనమాట. ఏంటి ఇంత పెద్ద మనిషి అనుకున్నా. సో అది అయితే తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి ఎవరో నాకు వద్దన్నారు, ఆ సినిమా చేయొద్దన్నారు, బెదిరించారు అనేసి అన్నాడు. ఏంటిది? శశి చేశాడో ఎవరు చేశారో కానీ శశన్న చేసిండో ఎవరు చేసిండ్రో నన్ను ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళొద్దన్నారు. నేను అసలు అట్లా నాకేం సంబంధం లేదు. బట్ అట్లా తీస్తే నేను ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దట్ ఫిల్మ్. బట్ అది బాగుండే వచ్చిన కొంచెం పార్ట్స్ అయినా కానీ. అట్లా చాలామంది ఫిలిం మేకర్స్, యంగ్ ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ మమ్మల్ని ఏదో రకంగా కొలాబరేట్ మాతో అవ్వాలని లేకపోతే నన్ను యాక్టింగ్ చేయమని అడుగుతూ ఉంటారు. ఇంకా మరీ ఆబ్లిగేషన్ తట్టుకోలేక కొన్ని చేశాను. ఇంకా చేయొద్దని డిసైడ్ అయ్యా. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే చేయవా? లేదు, మోస్ట్లీ లేదు. ఇలా అన్నాను కదా, మొన్నే కమిట్ అయ్యొచ్చు ఒక ఫిలింకి. సో ఇప్పుడు మళ్ళీ కమిట్ అవుతావు? లేదు, అదే లాస్ట్. అది కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ రోజు పొద్దున కూడా నో చెప్దాం అనుకున్నా. ఓకే. వాళ్ళకి ఎవరు దొరకట్లేదు అంటే సరే ఓకే 2 days షూట్. ఫస్ట్ టైం యాక్టర్గా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నా. సో అయితే ఆల్కహాల్కి మీ సినిమాలకి ఏముంది అసలు? ఆల్కహాల్కి జీవితానికి ఉన్న సంబంధం. సో డైలీ అంటే లైక్ ప్రతి సినిమా కూడా ఆల్కహాల్ ఉంటుంది ఖచ్చితంగా. అదే నిరుద్యోగ నటులకి కింద ఒక కమెంట్ ఉంటుంది, అరే మీ సినిమాలో డబ్బులన్నీ మందుకి సిగరెట్లకి అయినట్టున్నాయి కదా అని చెప్పని. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ టెక్నీషియన్స్ కెమెరామెన్ కెమెరా పెట్టుంటాడు, బాటిల్లో పెగ్గు కలిపిస్తావు, ఇది ఎందుకు? లైక్ డైరెక్టర్ ఇట్ సెల్ఫ్ పోయి తాగించడం అనేది కిక్కాస్ అసలు. అంటే వాళ్ళు ఊరికే నా చేతిలో నుంచి ఒక్కొక్క సిప్ ఏదో తీసుకుంటారు కానీ అంటే ఇంకొక 1-2 గంటల్లో షూట్ అయిపోతుంది అనిపించినప్పుడే విల్ గెట్ ఇన్ టు దట్ మోడ్.
నీకు ఆ భయం ఉండదా? లైక్ తాగి వాళ్ళు ఏదైనా చేస్తే ఎవరు? లైక్ అంటే టెక్నీషియన్స్ లేదు, కానీ, యాక్టర్స్ కానీ అందరు నాకు భయపడతారు. సో ఎవరు నువ్వేం చేయొద్దనా? ఉమ్, నేను ఓకే. కూడా ఏం చేయను. ఓకే. సో లైక్ ఇంత యూనిక్‌గా, ఇంత రెబెలియస్‌గా చేస్తున్నావు గదా! అంటే ఏం చేసినా మాకట్లా కనిపిస్తుంది. సో నువ్వు నిజంగా ఇంత ధైర్యవంతుడివి, ఇంత కాదు, సాహసం నేను చాలా పిరికివాడిని. నాకు ట్రాఫిక్ పోలీస్ అన్నా కూడా భయమే. ఎందుకట్లా? ఊరికే నేను చాలా భయస్తుడిని. మేబీ చిన్నప్పటి నుంచి విపరీతమైన లైక్ మిడిల్ క్లాస్ ఇదిలో పెరిగిన ప్రతిదీ భయమే, ప్రతిదీ సిగ్గే. అలానే పెరుగుతారు మోస్ట్లీ. అంటే మా జనరేషన్ మరి ఇప్పుడన్నా బికాజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ కానీ లాస్ట్ 20 ఏళ్లలో ఉన్న పిల్లలు వేరేగా ఉంటున్నారు. కానీ నాకు ప్రతిదీ భయమే. మేబీ ఆ భయంలోంచి వచ్చిన ఇదే కావచ్చు, నాలో సప్రెస్ అయిన ఫీలింగ్స్ కానీ, అంటే టు డూ సంథింగ్ లైక్ దిస్. ఆ ఎఫ్బి పోస్టులు కూడా అలానే వచ్చి ఉంటాయి అనిపిస్తుంది. బయటికి ఇప్పుడు అందరు చేసేది అదే కదా, నువ్వు చెప్పలేనివి. దట్టు నేను 2007లో ఫేస్బుక్ జాయిన్ అయ్యా, వచ్చిన కొత్తలోనే 8లోనో. ఓకే. ఫస్ట్లో వాడటం తెలియలేదు, తర్వాత ఓకే ఐ కెన్ ఎక్స్ప్రెస్. దీనికొకటి ఇంకోటి వేరే వాడి పోస్ట్ చూసి రియాక్ట్ అవ్వడం. ఓకే. చాలా రచ్చ చేశాను. సో ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న పంచాయతీలు ఎప్పుడైనా లైవ్‌లోకి వచ్చాయా? వచ్చాయి, బట్ యా అనవసరం ఇప్పుడు. ఓకే. సో ఒక షూట్‌కి వెళ్ళినప్పుడు ఒక ఒక ప్రాపర్టీ మిస్ అయినప్పుడు నువ్వు టెన్షన్ పడ్డ ఎపిసోడ్ ఏదో ఉంది. పోలీస్ యూనిఫామ్ అనుకుంటా. చివరకు మిగిలేది చేసినప్పుడు రియల్ పోలీసు యూనిఫామ్ ఇచ్చాడు, వాళ్ళ నాన్నదో ఏదో. ఓకే. అది మిస్ అయింది. ఇంకా చాలా రచ్చ ఒక లెటర్ రాయించుకుని, ఎందుకంటే దానికి ఏదో అకౌంటబిలిటీ ఉంటుందంట. సో ఇట్లా ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్పి వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేసి ఓకే. కొంచెం బాగానే అతను ఎక్కువ కంగారు పెట్టాడు మమ్మల్ని. తర్వాత దొరికిందన్నారు కదా! తెలీదు, ఇంక మేము వదిలేసాం, డబ్బులు ఇచ్చేసాం, మనం లెటర్ రాసి ఇచ్చాం కాబట్టి. సో ఫిల్మ్ మేకింగ్‌లో చాలా అంటే బాగా నీకు ఎక్సైట్‌మెంట్ ఇచ్చేవేంటి? టాపిక్స్ కానీ లేకపోతే అంటే ప్రాపర్టీస్ కానీ ఏదైనా? షూట్ అంటే కెమెరా, అనుకున్న లొకేషన్, నేను ఇప్పుడు ఈ ఊర్లోనో లేకపోతే ఈ సందులోనో షూట్కి వెళ్తున్న ఆ ప్లేస్ కానీ, ఐడియా ఫస్ట్ ఈ కథ నేను చెప్పాలనుకుంటున్నాను, హ్మ్. అక్కడి నుంచే మొదలైపోతుంది ఎక్సైట్మెంట్. ఇంకా ప్రాపర్టీస్ అవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే. సో లేకపోతే ఈ ఈ టాపిక్‌ని నేను టచ్ చేయాలని ఇంకేమైనా ఉందా? టాపిక్స్ అయితే టచ్ చేయండి నేను. టాపిక్స్ అంటే కాదు, కథలు ఉన్నాయి, చాలా రకరకాల కథలు ఉన్నాయి. హ్మ్. ఐ వాంట్ టు డూ ఎ లవ్ స్టోరీ, ఐ వాంట్ డు వన్ ఎరోటిక్ ఫిలిం. ఓకే. ఎప్పుడు మరి? ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ ప్లానింగ్. యాక్టింగ్ చేస్తున్నావా మరి దాంట్లో? లేదు, లేదా? అదేంటి? అంటే ప్రస్తుతానికి నా క్యారెక్టర్ రిక్వైర్మెంట్ లేదు అక్కడ. ఓకే. సో సో రిక్వైర్మెంట్‌ని కూడా చూసుకుంటావా? నీ వరకు వచ్చేసరికి లేకపోతే నాకు యాక్ట్ చేయాలనిపిస్తుంది ఇందులో, రే బావుంది లైక్ రకరకాలుగా జరుగుతుంది. ఏం లేవు, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏం ఏం లేవు. లేవు. అంటే ఇప్పుడు దీనికి ఎవరు దొరకరు హ్మ్. అనుకున్నప్పుడు నేను చేస్తాను అనమాట. లేకపోతే వీళ్ళంతవరకు మేము ఆలోచిస్తాం. ఓకే. నిన్న కూడా ఒక కథ అనుకుంటూ నేను, రోహిత్, ఒక 3-4 యాక్టర్స్ అనుకుని 40+ క్యారెక్టర్ కావాలి. హ్మ్. ఫైనల్గా నాకు డ్రైవింగ్ వచ్చు, అది మేజర్గా డ్రైవింగ్ ఉన్న క్యారెక్టర్ అనమాట, కార్ డ్రైవింగ్. ఓకే. ఇంకా నేను చేసేస్తానులే రోహిత్ అని. ఓకే. సో డబుల్ ఇంజిన్ గురించి ఇంకేమైనా చెప్పండి. ఎందుకంటే రిలీజ్ అవుతుంది, ఏం మాట్లాడట్లేదు మనం. మీరు అవి అడగట్లేదు నన్ను, డబులింగ్ నువ్వు నా లైఫ్ గురించి మొత్తం అడుగుతున్నావు, మా రిలీజ్ సినిమా గురించి. అరే డబుల్ ఇంజిన్ సో వస్తుంది డబుల్ కాబట్టి ఇంజన్ రియలీ స్పెషల్. ఎందుకు అంటే నేను 2015-16కే థియేట్రికల్ అనేది బోనస్ లైఫ్లో. అదర్వైజ్ నేను మొబైల్స్లో జనాలకు రీచ్ అవ్వగలిగితే చాలు, నేను ఫిలిమ్స్ తీసుకుంటూ బతికేయగలను అనుకున్నాను. సో ఒక రంగా థియేటర్ని ఆల్మోస్ట్ ఇంకా పెరిగే కొద్దీ కష్టం అయిపోయింది థియేట్రికల్ రిలీజ్ అనేది. అలాంటిది అనుకోకుండా డబుల్ ఇంజన్ థియేటర్స్కి వస్తుంది. అండ్ ఇన్నేళ్ల ఫిలిం మేకింగ్, అంటే నేను 23 ఏళ్ళు అయింది యాడ్స్లో, కార్పొరేట్ ఫిలిమ్స్ నుంచి మొదలు పెడితే లాస్ట్ 10 ఏళ్ళ అవంతి సినిమా. ఇట్స్ అ బిగ్ మూమెంట్. అంటే జనరల్గా ఎనీ ఫిలిం మేకర్కి ఒక 35కో ఎప్పుడో అయిపోతుంది అది ఒక రిలీజ్ అనేది. కానీ నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 47 ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫిలిం రిలీజ్ ఇన్ థియేటర్స్. సో పాజిటివ్ హోప్ ఉందా? ఉంది. అట్ ది సేమ్ టైం ఈ రియాలిటీ చాలా స్ట్రాంగ్గా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆడియన్స్ రావడం కష్టం, ఎంతో కొంత టాక్ బాగా వచ్చి ఓకే మంచి ఫిలిం మేకర్స్ అది ఎలాగో ఉంది మాకు, అది కొంచెం పుష్ అయ్యి కొంచెం మంది ఆడియన్స్ అన్న చూసి ఇఫ్ దే రియాక్ట్ టు ఇట్ త్రూ సోషల్ మీడియా, అది మా ఫర్దర్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే. అని ఇంకో దురాశ కూడా ఉంది, హిట్ అయిపోతే అసలు ఇంకేంటి అనేది. ఏంటి ఇంకా? హిట్ అయిపోతే ఇంకేముంది, దొరుకుతావా లేదు మరి?
నేను ప్రశాంతంగా వెళ్ళి మా ఊరు వెళ్ళి బతుకుతా. ఏం చేస్తావు అక్కడ? ఏం చేయను, కథలు రాసుకుంటా, సినిమాలు చూస్తా. మరి అప్పుడు సినిమా తీవా? వస్తా రెడీ అని. నాకు అదొక్కటే ఉంది ఇప్పుడు నా లైఫ్లో. నాకు ఎప్పుడు నేను ఒక ప్లేస్ని ఓన్ చేసుకోవాలి ఇలాంటిది ఎప్పుడు లేదు నాకు. ఇప్పుడు నాకు సిటీని వదిలేసి మా ఊర్లో బతికేంత సంపాదిస్తే చాలు. ఓకే. అంటే అసలు అక్కడ ఏం ఖర్చు అవ్వవు. కొంచెం మా ఫ్రెండ్కి ఉన్న ఇల్లు దాన్ని సెటప్ చేసుకుని వీలైనంత, అంటే తట్టుకోలేనంత ప్రశాంతమైన ఊరు ఓకే. మా క్యాంప్. నాకు అక్కడ సెటిల్ అవ్వాలని ఉంది ఒక రకంగా. అక్కడ కథ రాసుకుని రెడీ అనుకున్నప్పుడు సిటీకి వచ్చి సినిమా తీస్తాను. సో 105 minutes ఉంది కదా డబుల్ ఇంజన్, అండ్ ఎవ్రీ షాట్ కూడా మంచి ఫీస్ట్ ఇస్తుందా? అఫ్ కోర్స్, అంటే అలా అనుకునే కదా తీస్తాము. ఎవ్రీ షాట్ ఊరికే క్యాజువల్ షూట్ అనేది ఏది ఉండదు. ఎప్పుడన్నా కొన్ని చేయలేనప్పుడు తప్పితే అంటే రోడ్ల మీద వెళ్తున్నాము టకటక విల్ టేక్ సమ్ మోంటాజెస్, ఎక్కువ ఆగలేము అనుకున్నప్పుడు. అదర్వైజ్ ఎవ్రీ షాట్. విజువల్స్ పరంగా శశాంక్ ఎట్లా పరిచయం అసలు? లైక్ ఒక డిఓపి ప్రాజెక్ట్స్ ఫస్ట్ రంగనాయకి అనే దానికి రాస్తా సాయి అని తను ప్రొడ్యూసర్. అప్పుడు చిన్న ప్యాచ్ వర్క్ చేశాడు. దానికి మెయిన్ విజయ్ అని ఒక కెమెరామెన్, తను దొరకలేదు. అప్పుడు శశాంక్తో చేసాము, బాగా అనిపించింది. దాన్ని నిరుద్యోగ నటులు అని కంటిన్యూ అవుతుంది. అట్లా ఈజీ టు వర్క్ విత్. ఓకే. సో క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం మీకు ఈజీగా ఉంటేనే ముందుకి పోతారు మాక్సిమం, లైక్ కలుపుకుంటారు. కలిసి మనం పని చేయాలి అంటే మన అందరి మధ్య ఆ బ్యూటిఫుల్ అంబియన్స్ ఉండాలి, ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి. ప్లస్ ఇలాంటి లో బడ్జెట్స్లో దాన్ని అర్థం చేసుకుని అందరూ పని చేయాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి. ఇట్స్ నాట్ దట్ దిస్ ఈజ్ యువర్ డెసిగ్నేటెడ్ జాబ్. ఇప్పుడు శశాంక్ కూడా ఏదైనా అవసరం ఉంటే ఒక చోట కెమెరా మోసుకుని తనే వెళ్ళటం కానీ ఇలాంటి బేసిక్స్ ఏవైతే ఉంటాయో అందరం కలిసి పని చేసుకోవాలి. కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ ఖచ్చితంగా ఎత్తుక్కుంటాం. అక్రమ సంబంధం అది హ్యాండిక్యామ్ మీద ఏదన్నా తీయాలి అన్న ఒక ఎక్సైట్మెంట్లో చేసింది. అది లెట్స్ టాక్ అని ఒక ఫిల్మ్ ఉంటుంది, నేను ఎక్కువ స్ట్రెచ్ చేయను షార్ట్గా. అదేంటంటే ఒక ఇద్దరు ఉమెన్ 30+ ఉమెన్ ఒక రిచ్ అపార్ట్మెంట్లో బాంబేలో కూర్చుని ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దానికి రకరకాల యాంగిల్సే సినిమా అన్నమాట. అంటే ఒక ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది కానీ హస్బెండ్ వల్ల కాదు. సో ఇది నేను నా హస్బెండ్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఒక డిఫరెంట్ రియాక్షన్ సినిమా అంతా. వెళ్ళి చెప్తుంది ఒకసారి, కోపంగా రియాక్ట్ అవుతాడు, కట్, మళ్ళీ మొదలవుతుంది కదా, మళ్ళీ చెప్తుంది, ఈసారి చాలా ఏడుస్తాడు, నన్ను మోసం చేసామని ఇట్లా. సో అలాంటిది ఏదో ఐడియా ఉండింది. ఇక్కడ 2 మేల్ ఫ్రెండ్స్, దాంట్లో ఒకడు ఒక సండే మార్నింగ్ వచ్చి ఫ్రెండ్ని కలిసి బీర్లు తాగుతూ తనకి ఒక ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది అని చెప్తాడు ఒక హాస్పిటల్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ అమ్మాయితో. అది కూడా వాళ్ళ వైఫ్ అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయ్యి. సో దాని మీద ఆ ఫ్రెండ్, అరే చాలా డేంజరస్ నువ్వు చేస్తున్నది, తనకు తెలిసినా లేకపోతే సొసైటీలో అని ఇలాంటి ఒక డిస్కషన్. సేమ్ ఫ్రెండ్కి తన వైఫ్కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు, అనదర్ యాంగిల్. సో అది వచ్చాడు చాలా సాడ్గా, అంటే తను చేస్తే ఇది, తన వైఫ్కి ఉందని తెలిస్తే వీడు రియాక్ట్ అయ్యే విధానం. దాని మీద ఏదో ట్రై చేసాము. పాడ్కాస్ట్లు ఉన్నాయి కదా, సో దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద పాడ్కాస్ట్ చేయాలని ఎట్లా, ఎందుకు అనిపిస్తుంది? ర్యాండమ్ చాయిస్, వెరీ ర్యాండమ్. సో ఆ టైంలో నేను బాగా మాట్లాడగలను దీని గురించి, ఇది చెప్పాలని నాకు జనాలకి అనిపించినప్పుడు ఐ డూ ద పాడ్కాస్ట్. ఓకే. యూట్యూబ్ లైవ్స్ చేసావు కదా, సో అప్పుడు కంటిన్యూస్గా లైవ్స్ చేసావు కొన్ని డేస్, అండ్ ఆ ప్రతి లైవ్లో కూడా టెక్నికల్గా చాలా నాలెడ్జ్ తెలిసింది పీపుల్కి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్కో. సో అట్లా ఇంటరాక్ట్ అయ్యే సెషన్ ఎప్పుడైనా వస్తుందా నీ ఫ్యాన్స్కి, నీ ఫాలోవర్స్? ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజన్ రిలీజ్ కాబట్టి నేను ట్విట్టర్లో ఇప్పుడు స్పేస్లో నైట్ టైం ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటా. క్యాజువల్ టాపిక్స్ ఉంటాయి, ఫిలిం రిలేటెడ్ ఉంటాయి. యూట్యూబ్ లైవ్స్ కంటిన్యూస్గా చేయను, కానీ ఫిలిం ప్రమోషన్ కోసం అయితే చేయాల్సి రావచ్చు. ఇట్స్ వెరీ టఫ్ అనిపిస్తుంది యూట్యూబ్ లైవ్ అనేది, అంత ఈజీ కాదు యాజ్ ఎ హోస్ట్. అందుకే మానేసాను నేను 2020లో కొన్ని రోజులు చేసి. ఏంటి సోషల్ మీడియాకి ఆన్ అండ్ ఆఫ్? ఎక్కువ అయిపోయినప్పుడు ఆఫ్ అయిపోతాను. అంటే ఇది ఇట్స్ కన్జ్యూమింగ్ చాలా టైము. అంటే 2020లోనే ఇట్లా నా ఫింగర్ వంగిపోయింది ఆపరేట్ చేసి చేసి చేసి. అప్పుడు చాలా ఎక్సెస్, అంటే ఇంకా మెంటల్ డిస్టర్బెన్స్ కానీ దానివల్ల. ఇప్పుడు డబుల్ ఇంజన్ రిలీజ్ వల్ల నేను ట్విట్టర్, ఫేస్బుక్లోకి వచ్చాను మళ్ళీ.
ఫేస్బుక్ అవును సారీ. సో ఇది అయినాక మేబీ 1 మంత్ 1.5 మంత్ తర్వాత ఐ విల్ బి అవుట్ ఆఫ్, ఇంకా లైఫ్లో సోషల్ మీడియాకి రావాలని లేదు నాకు. ఇంకొక సినిమా వస్తే లేదు అప్పటికి ఇప్పుడు ఎంతో కొంత ఎస్టాబ్లిష్ అవుతాం కాబట్టి మా అవంతి సినిమా పేజ్ ఏదైతే ఉంటుందో మేబీ దాంట్లో వీడియోలు పెడతాను, దాని నుంచి లైవ్లోకి వస్తాను తప్పితే నా ఫోన్లో అది వద్దు, నాకు అసలు అక్కడ ఉండాలని లేదు. ఓకే. సో ఫైనలీ శశి క్యాంప్ శశి అంటే అందరికి ఒక బొమ్మ వేసుకుంటారు వెంటనే, లైక్ హీ అని, హీస్ సో అండ్ సో అని. బట్ నువ్వేంటి అసలు ఫైనల్ అంటే లైక్ నువ్వు నిజంగా ఆరోగెంటా, నిజంగా రెబలిషా, లేకపోతే ఉంటుంది కదా. ఏమంటే అనుకుని రెబల్ అవటం కాదు, ఓకే ఎవరు చేయని పనులేవో చేయటం, ఇలాంటి రియలిస్టిక్ సినిమా ఇలా మాట్లాడడం, ఇవన్నీ ఏం లైఫ్లో జీవన విధానంలో ఇలా వస్తూ ఇలా అయిపోయింది తప్పితే ఇదేది నేను అనుకున్నది కాదు. ఓకే. అంటే ఇలా రెబల్ అనిపించుకోవాలనో లేకపోతే నా ఫేస్బుక్ పోస్ట్లను డెఫినెట్లీ సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా పడింది నా మీద. అంటే నేను ఇంటర్నెట్టే నాకు లైఫ్లో చాలా 25-26 ఏళ్ళకి తెలిసింది నాకు ఇంటర్నెట్. ఓకే. తర్వాత సోషల్ మీడియా చాలా ఎర్లీగా వచ్చేసాను. అండ్ ఆ సోషల్ మీడియాలో నా లైన్స్కి వస్తున్న ఏదో రెస్పాన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు 10 years బ్యాక్ అంటే ఆ లైక్లో ఆ రియాక్షన్స్ ఇదేదో బాగుందే అన్న ఒక తెలియని జోన్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎంత వైల్డ్గా ఆ అటెన్షన్ కోసం, జనాల అటెన్షన్ కోసం చేసి ఇప్పుడు ఇంకా ఐఎమ్ డన్ విత్ దట్ అటెన్షన్ అనిపిస్తుంది. ఓకే. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏమైనా రిగ్రెషన్స్ ఉన్నాయా ఫిలిం మేకింగ్లో? ఇది ఇట్లా చేయొచ్చు, ఆర్ ఇది ఇట్లా చేయాల్సింది, ఆర్ ఇది చేద్దాం. అది ప్రతి ఫిలింకి ఉంటుంది, ఇది చేసినా కానీ ఇది ఇంకొక రోజు ఎక్కువ చేసి ఉంటే ఇది వచ్చేది కదా అనేది, అది ఎప్పుడు ఉంటుంది, ఎనీ ఫిలిం మేకర్కి ఉంటుంది. సేమ్ విత్ అస్, అదర్వైజ్ నో రిగ్రెట్స్. సరే సారీ లాస్ట్ క్వశ్చన్ కాదు, మీరిద్దరు ఉన్నారు కదా రోహిత్ అండ్ శశి. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ మీకు లైక్ ఏదో ఒక పాయింట్లో వచ్చి విడిపోవాలి, బ్రేకప్ సిచ్యువేషన్ ఏం రాలేదా? రీసెంట్గా వచ్చింది, ప్రెషర్ ఎక్కువైపోయి, ఓకే, ఒక స్ట్రెస్ ఎక్కువైపోయి కానీ ఆ డ్రింకింగ్ వల్ల కానీ కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి. మాకు విడిపోవడం అనేది ఎలా అనుకుంటున్నాం అంటే, మేము ఇది 4 years నుంచి మాట్లాడుతున్నాము, ఓకే, సపరేట్గా సినిమాలు తీద్దాం, మన ఇద్దరం కలిసిపోయి మొత్తం ఒక చోట అయిపోతుంది కదా, నువ్వు ఫిలిం తీసి చూపి రోహిత్ నాకు, నేను ఒక ఫిలిం తీసి చూపిస్తాను. ఓకే. దానికి రోహిత్ అనేది ఏంటంటే ఫైనల్గా ఎడిటింగ్కి నా దగ్గరికి వస్తావు చేసి నువ్వంటే, లేదు నేనే ఎడిటింగ్ చేసి నిన్ను జస్ట్ ప్రీమియర్కి పిలుస్తా. వావ్. మేమిద్దరం కలవకపోతే ఎలాంటి సినిమాలు తీస్తాం చూడాలనుంది మాకు. ఓకే. తన అంత మోడర్న్ అంటే నాకన్నా 12 years చిన్నవాడు, ఇంకో జనరేషన్కి సంబంధించిన వ్యక్తి. సో నా ఎడిటింగ్ ఎలా ఉంటుంది, అసలు రోహిత్ ఇంకొక సపోర్ట్ తీసుకోకుండా అన్నీ నేనే చేసుకుంటే సొంతంగా, సో అలా విడిపోదాం అని అయితే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ డిస్కషన్ మొత్తం మన క్యాంప్ శశితో ఇట్లా నడిచింది కదా, బట్ Jan 5th డబుల్ ఇంజన్ అనే సినిమా వస్తుంది థియేటర్స్లో. నేను దాని స్క్రీనింగ్ చూసిన కాబట్టి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా, అండ్ వాళ్ళ సినిమాలు అన్నీ చూసిన దాదాపు. సో ఆ అవేర్నెస్తో చెప్తున్నా అనమాట. నిజంగానే చూడదగ్గ సినిమా అది. మనం అందరం వెళ్ళి ఒక 105 minutes మనవి కావు అనుకొని స్టార్ట్ చేస్తాం, బట్ ఫైనల్గా అరే మన పక్కింటోడో ఇట్లా అనిపిస్తుంది అనమాట. అండ్ విజువల్ పరంగా మ్యూజిక్, లిరిక్స్ అండ్ వాట్ నాట్ అన్ని రకాలుగా వీళ్ళు జాగ్రత్తలు అట్లా తీసుకుంటారో, వీళ్ళకి అలవాటు అయిపోయిందో కానీ బాగా తీస్తారు. సో ప్రతి ఒక్కరు అంటే సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు అట్లాంటి ఒక సినిమాని చూస్తే బాగుంటుంది. అట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. హోప్ యూ గైస్ లైక్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆ సినిమా చూడండి. థ్యాంక్ యూ.